యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆకాశంలో ఎగిరే పక్షుల్లా, నీటిలో నా ఇదే చేపల్లా. ప్రదీప్ గారు, మీరు ఆయన కలిసినప్పుడే హీ వాజ్ టీవీ స్టార్, సినిమా స్టార్ కదా. హీ వాజ్ ఆల్రెడీ 3 సినిమాల్లో యాక్ట్ చేసి వెనక్కి వచ్చి చార్టెడ్ అకౌంటెన్సీ చేసి ఫస్ట్ సీరియల్ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన వ్యక్తి ఆయన. సో ఆయన ప్రొఫైల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమనుకున్నారు? నేను ఆ కోచింగ్ డీటెయిల్స్ తీసుకొస్తా అని చెప్పేసి నన్ను చూసి వచ్చి కలిసి తెల్లవారి ప్రదీప్ గారి డీటెయిల్స్ తీసుకొచ్చేసారు. అంటే మా నాన్న, మై ఫాదర్ లవ్డ్ ప్రదీప్. దట్ వాజ్ ద లవ్. అడుగడుగున బుచ్చి బాబు, అందరికీ నచ్చు బాబు, పూటకూళ్ళ గరీబు. అంటే ఇప్పుడు సార్కి డెఫినెట్లీ 42 ఉండుంటాయి. మీరు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. 30+. వీఆర్ ఆల్వేస్ 30+. బట్ హౌ డిడ్ యూ గెట్ ఇంట్రడ్యూస్ టు యాంకరింగ్? ఈయన ఒకరోజు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చి 90 మంది బాయ్స్కి నేను టీచ్ చేసేదాన్ని జూనియర్ కాలేజ్లో. దట్ టు అగర్వాల్స్, హిందీ వాళ్ళు. ఎక్కువ పెద్ద పెద్ద బ్యానర్ మూవీసే ఆఫర్ చేశాయి, కానీ నేను ఎప్పుడూ అసలు యాక్టింగ్ వైపు కూడా చూడలేదు. ఎందుకలా? బేసిక్ మానవ సంబంధాలు, సింపుల్గా ఉండే సంబంధాలు ఇదివరకు చెప్పకుండా అడ్జస్ట్ అయిపోయేవి కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూస్ అయిపోయాయి. చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో పెరిగామండి. కోపం వచ్చి అన్నయ్య దెబ్బ కొట్టాడు, అన్నయ్య కాకుండా పోయాడా? లైఫ్ ఈజ్ లైక్ ఎ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ద లిరిక్, బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పెషల్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ క్వీన్. క్వీన్ అంటే మహారాణి అని అర్థం. కొంతమందిని చూస్తే నిజమైన ఆస్తి ఇదేనా అని మళ్ళీ మనకు ఒక ఆలోచన కలిగేలాగా ఉంటారు. ఎందుకంటే కోట్లు సంపాదించిన గొప్ప గొప్ప విజయాలు సాధించిన మహిళా మనులు కూడా ఒక పాయింట్ అయ్యాక మనం సంతృప్తిగా ప్రశాంతంగా ఉండడమే కదా నిజమైన ఆస్తి అని గ్రహించుకుంటారు. అది చాలా చిన్న వయసులోనే బహుశా గ్రహించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా తొలితరం యాంకర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక ఇల్లాలిగా, తల్లిగా, వీటన్నిటితో పాటు ఒక అద్భుతమైన సంగీత దర్శకురాలిగా అండ్ గాయకురాలిగా, వీటన్నిటితో పాటు ఇంకా వ్యక్తిత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ అసలు ఒక చక్కటి తల్లి, ఒక చక్కని తల్లి అనిపించుకునే వ్యక్తి ఎవరంటే డాక్టర్ సరస్వతి ప్రదీప్ కొండిపర్తి. వారితో మాట్లాడబోతున్నాం. సరస్వతి గారంటే ప్రదీప్ గారి మిస్సెస్గా అందరికీ తెలుసు. వీళ్ళిద్దరిని చూస్తే అబ్బాయి ఏంటి లవ్ బర్డ్స్ అనిపిస్తుంది. ఇంతకీ వీళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, ఆవిడ ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా కొనసాగుతుంది, సో మచ్ అబౌట్ లైఫ్ విత్ డాక్టర్ సరస్వతి. సరస్వతి గారు నమస్కారం. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఎ లాట్. యూ యాక్చువల్లీ జెన్యున్లీ లుక్ సో కంటెంట్ ఆల్ ద టైమ్. మీకు ఎప్పుడు మనసు కష్టం రాకూడదు, కానీ రాలేదు అని అనిపిస్తుంది. నిజమేనా? అది ఇంపాసిబుల్. అంతేనా? హ్యూమన్స్ అంటే ఉంటాయి, ఎమోషన్స్ ఉండకుండా ఎలా ఉంటాయి. కాకపోతే ద వే హౌ వి బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. మనుషులు అన్న తర్వాత ఎమోషన్స్ లేకపోతే అసలు మనిషే కాదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, కోపం, సంతోషం, బాధ, దుఃఖం, ఎక్సైట్మెంట్ అన్నీ ఉంటాయి. కాకపోతే మన మెచ్యూరిటీ ఎక్కడ వస్తుందంటే హౌ క్విక్లీ వీ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. అన్నీ వస్తాయి. అన్నీ కాకపోతే మేము ఇద్దరము కూడా ఒకళ్ళకొకళ్ళు ఉన్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ దట్. మీరు ఫస్ట్లో మిమ్మల్ని చూసినప్పుడు అమ్మో ఇప్పుడు చాలా రిజర్వ్డ్ ఏమో అని అనిపించేవారు. నిజంగానే మీరు కొంచెం మితభాషే. అవును. ఎక్కువ గలగలా నవ్వేసి గట్టిగా చేసేది. ఈ వ్యక్తిత్వం మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉంది. మాది చాలా కోజీ ఫ్యామిలీ. మా అమ్మ, నాన్నగారు, మా నాన్నగారు బ్యాంకర్, మా మదర్ గృహిణి, 2 తమ్ముళ్ళు, నేనే పెద్ద ఇంట్లో. కానీ మా ఇంట్లో అసలు ఏం డిఫరెన్స్ లేదు. అమ్మాయిలకి అబ్బాయిలకి అట్లా కూతురు కొడుకు అనే డిఫరెన్స్ లేదు. మా నాన్నగారు చాలా అంటే చాలా ఫార్వర్డ్, అడ్వాన్స్డ్. ఆయన చాలా కృషి చేశారు బ్యాంకింగ్ రంగంలో. ఆయన చాలా అంచెలంచెలుగా ఎదిగి, ఎందుకు చెప్తున్నానంటే అటువంటి ఒక అట్మాస్ఫియర్లో పెరిగాను నేను. ఒక పక్కన నాన్న అంటే భయం, భక్తి, అమ్మని చూసి అమ్మ పేషెన్స్, ఇవన్నీ కూడా నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. పైగానేమో మీరు అన్నట్టుగా నేను మొదటి నుంచి కొంచెం నాతో నేను అన్నట్టుగానే ఉన్నాను. ఉంటారు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సంగీతం, అన్ని చదువు అన్నీ ఉండేవి, కానీ అంత బయటికి గట్టిగా ఎక్స్ట్రావర్ట్గా లేనప్పుడు.
కొంతవరకు ఇంట్రోవర్ట్గానే ఉండేదాన్ని. చిన్నప్పుడు మీకు క్లియర్ విజన్ ఉండేది, ఎందుకంటే ఒక టైంలో అంత క్లారిటీ ఉండేది కాదు, ఈ పెద్ద ఏమవుతావు ఏమవ్వాలని. ఏదో పాట ఇంట్లో నేర్చుకోవడం అందరికీ ఆనవాయితీ, చాలా మందికి అలా వచ్చేసి ఉంటుంది. బట్ మీరు అనుకుని సింగర్ అవుదామని పాట నేర్చుకున్నారా ఏమన్నా? నాకు నిజం చెప్పాలంటే నా గోల్ డాక్టర్ అవ్వాలని. అసలు ఎంత ఉండేదంటే మా చిన్నప్పుడు మా అత్తయ్య ఒకరు అడిగేవారు అనమాట, ఎప్పుడు నీకు తెల్లకోట నల్లకోట అని. అప్పట్లో అవే ఆప్షన్స్, ఇంకేం లేవు. లాయరా డాక్టర్? తెల్లకోట అనేది అనమాట. అంత ఇష్టం, ఏంటో తెలియని ఫ్యాసినేషన్ డాక్టర్ అవ్వాలి అని. ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుని నానా కష్టాలు పడి ఎంసెట్లో రాక ఎంబీబీఎస్ అలాంటి అనుభవాలు అయినాయి. కాకపోతే బీడిఎస్లో వచ్చింది. అప్పట్లో డెంటల్కి మనకి పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు, దాని విలువ తెలియదు కాబట్టి తీసుకోలేదు. సో ఐ కంటిన్యూడ్ మై స్టడీస్. చదువు మాత్రం ఆపలేదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. చదువుకుంటున్నప్పుడు మ్యారేజ్ చేసేసారు. కానీ ఆ రోజుల్లో అంటే దిస్ వాజ్ ఐ థింక్ వే బ్యాక్ ఇన్ ద లేట్ 80s. అండ్ అప్పట్లో మీరు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేయడం కూడా పెద్ద విశేషమే. చాలా లిబరల్ ఫ్యామిలీ అయి ఉంటుంది మీద అనిపిస్తుంది. మా నాన్నగారు హీ హిమ్సెల్ఫ్ వాస్ వెరీ ఎడ్యుకేటెడ్. అవును, సెల్ఫ్ మేడ్ పర్సన్. మీ పెళ్ళి ప్రదీప్ గారితో అవడం అన్నది మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని మేము అందరం వాదించుకుంటాం, అవునా? కాదా? మ్యారేజ్ లవ్ అంతేనా? అంతే. అది ఆ మ్యారేజ్ లవే ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అందరూ పెళ్ళయ్యాక ఏదో అయిపోతుంది లైఫ్, అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని జోకులు సగం. పెళ్లి మీద చాలా జోకులు ఉన్నాయి మీకు తెలుసు. ఇప్పుడు మరీ ఎక్కువైనాయి. అదే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయినాయి. ప్రదీప్ గారు మీరు ఆయన కలిసినప్పుడే హీ వాజ్ టీవీ స్టార్, సినిమా స్టార్ కదా. హీ వాజ్ ఆల్రెడీ 3 సినిమాల్లో యాక్ట్ చేసి వెనక్కి వచ్చి చార్టెడ్ అకౌంటెన్సీ చేసి ఫస్ట్ సీరియల్ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన వ్యక్తి ఆయన అప్పటికే. సో ఆయన ప్రొఫైల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమనుకున్నారు? అదే కదా గమ్మత్తైన విషయం ఏంటంటే, మీరు ఇందాక అడిగారు ఇంట్లో ముందు నుంచి క్లియర్ విజన్ అంటే చదువు బాగా గోల్ ఉండేది. ఐఏఎస్ చదవాలి, ఐఏఎస్ అటెంప్ట్ చేయాలని ఉండేది ఇంగ్లీష్ చేస్తున్నప్పుడు. అండ్ సంగీతం అనేది చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచే ఇష్టం కాబట్టి ఒక వీణ బాగా ఇష్టం ఉండేది. మండా వనజ గారు అని ఉండేవారు, విజువల్లీ ఛాలెంజ్డ్ టీచర్ గారు. ఆవిడ దగ్గర మొదలుపెట్టి అది కంటిన్యూగా చాలామంది 3-4 టీచర్ల దగ్గర నేను కంటిన్యూ చేసుకున్నాను. అయితే చదువు మాత్రం కంటిన్యూస్గా ఏదైనా చేయాలి. ఎంఏ చేసేటప్పుడు ఒక పిహెచ్డి చేయాలి, డాక్టరేట్ చేయాలి అని ఉండేది. ఐఏఎస్కి అటెంప్ట్ చేయాలని ఉండేది. ఎప్పుడు నా ఆలోచన అంతా అటువైపు ఉండేది. ఈవెన్ మా ఫాదర్ కూడా చదువుకుంటున్న అమ్మాయి ఇంట్లో ఒకతే కూతురు ఫలానా. మా నాన్నగారు చాలా పేరున్న వ్యక్తి. ఆయన SBHలో 2 సార్లు కూడా కన్సిక్యూటివ్ ఇయర్స్లో డైరెక్టర్ ఆన్ ద బోర్డ్గా చేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీగా చేశారు. ఇప్పటికీ మీరు SBIలో మర్జ్ అయిపోయినా ఎక్కడ ఏ మారుమూల బ్యాంకులో అడిగినా ఆయన పేరు చాలా ఫెమిలియర్. డాక్టర్ అనంతకృష్ణ అని. డాక్టర్ అయినా ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత PhD చేశారు సంస్కృతంలో. సో అంత లెర్నెడ్ పర్సన్ ఆయన బ్యాంక్లో ఉన్నప్పుడే బ్యాంకింగ్లో ఉండే CIIB అంతా చేశారు. ఎంఏ ఇంగ్లీష్ చేశారు. ఆయన చెయ్యనిది లేదు. కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి, ఏదో ఒకటి ఎదగాలి, తెలుసుకోవాలి, కొత్త నెక్స్ట్ ఈ తరం వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఆయనకున్నదే నాకు వచ్చింది. సో నేను కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నాను. మీరు అడిగిన ప్రశ్న, నేను ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు దే వాజ్ నో థాట్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఆల్. మా 2-3 మామూలుగా మీ అమ్మాయి ఉంది కదా అని అడిగితే మా అమ్మాయికి ఇప్పుడే చెయ్యము, చదువుకుంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మరి సమ్ము ఉంటుంది. మా నాన్నగారు ఐఏఎస్కి కోచింగ్ ఇప్పిద్దాం అనేసి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన బ్యాంకులోనే ఒక ఫ్రెండ్ని అడిగితే నేను ఆ కోచింగ్ డీటెయిల్స్ తీసుకొస్తా అని చెప్పేసి నన్ను చూసి వచ్చి కలిసి తెల్లవారి ప్రదీప్ గారి డీటెయిల్స్ తీసుకొచ్చేసారు. ఐ వాజ్ ఇన్ ద మిడ్ ఆఫ్ మై సెకండ్ ఇయర్ ఎంఏ చదువుకుంటున్నాను. మా నాన్నగారు అసలు అప్పటిదాకా అసలు పెళ్ళి ఇప్పుడు కాదు, ఇంకా చాలా టైం ఉంది. ఐ వాజ్ 21 అనేప్పటికీ అనుకున్న వ్యక్తి ఎందుకునో నన్ను చూడంగానే ప్రేమలో పడిపోయారు ప్రదీప్ గారితో. అంటే మా నాన్న, మై ఫాదర్ లవ్డ్ ప్రదీప్, దట్ వాజ్ ద లవ్ మ్యారేజ్. బట్ లేటర్ పార్ట్ ఏంటంటే మా అత్తగారు మామగారు మా ఇంటికి వచ్చారు. ఫస్ట్ అసలు పెళ్లి చూపులు ఇవి ఏమీ లేవు, తెలీదు. వాళ్ళు మా నాన్నగారు ఫ్రెండ్స్ ఏమో అనుకున్నాను. వచ్చారు, మాట్లాడాను, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మా ఇన్లాస్ ఆర్ దేవర్ వెరీ గుడ్. మా అటాచ్మెంట్ వాళ్ళు ఇప్పుడు లేరు, బట్ స్టిల్ వాళ్ళు ఎప్పటికీ మా హార్ట్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కూతుర్లు లేరు, మమ్మల్ని కూతుర్లాగా చూసుకున్నారు, అంత బాగా ఉండేవారు.
సో ఆమె ఇవన్నీ కబుర్లకు కాదు, సో మీరు practically. కాఫీ కప్పులు పట్టుకుని అలా వెళ్ళారా? లేదమ్మా, అదే చెప్తాను. మా అత్తయ్య గారి పక్కన కూర్చుని నేను ఆవిడతో మాట్లాడుతున్నాను, ఆవిడేమో అన్ని అడుగుతున్నారు చదువు గురించి వీటి గురించి, నేను కూడా వాళ్ళ ఇంటి విషయాలు, మీకు అమ్మాయిలు లేరండి అది ఇదని మాట్లాడాను. నాకు తెలియదు, ఐ నెవర్ న్యూ దట్ వాళ్ళు పెళ్లి మ్యాచ్కి వచ్చారని తెలీదు అసలు. అసలు అటువంటి ఐడియా లేదు. పాట పాడారా? తర్వాత లేదు తర్వాత ప్రాపర్ పెళ్లి చూపులు అయినాయి. ఇది నేను జస్ట్ ప్రీ మ్యారేజ్ పెళ్లి చూపులు ప్రీ పెళ్లి చూపులు ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఉంటుంది కదా. అదే కదా, వచ్చారు అక్కడ పెయింటింగ్స్ చూసారు. నేను బాగా ఫైన్ ఆర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది, ఏదో పెయింటింగ్స్, తర్వాత ఈ సంగీతం ఇవన్నీ ఉండేవి. నా పెయింటింగ్ చూసారు, అప్రిషియేట్ చేశారు, అంతా బాగా మాట్లాడారు. తర్వాత కట్ చేస్తే మా నాన్నగారు చెప్పారనమాట. అప్పుడు కూడా తెలియదండి ఈయన ఒక ఫిల్మ్ హీరో అట్లా ఏం క్లారిటీ లేదు. నేను ఎంతసేపు ఏదో టీవీ ఆర్టిస్ట్ సీఏ చేశారు అని మాత్రమే ఎక్కింది మైండ్కి, అంతకన్నా ఎక్కువ ఎక్కలేదు, మనకంత క్లారిటీ లేదు. సో నాకు ఆ పెళ్లి చూపులు తతంగం కూడా ఇష్టం లేదు, చాలా ఒక రకమైన అజిటేటింగ్గా ఉండేదాన్ని. ఇవన్నీ మనకి ఇష్టం లేదు, కన్వెన్షనల్గా అవన్నీ ఇష్టం ఉండే. అప్పట్లో మన మహిళా సభలో చదివినప్పుడు ఇది వేరు కదా, గ్యాంగ్, విమెన్ గ్యాంగ్, మాటలు కబుర్లు చర్చలు ఇవన్నీ. బట్ స్టిల్ హ్యాడ్ టు గో త్రూ దాట్. 10 మంది వచ్చారు మా ఆయన వాళ్ళందరూ కలిసి చూడడానికి. అంటే మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ తర్వాత. బట్ చూసిన తర్వాత అప్పుడు వెలిగింది నాకు, కానీ సినిమాది కాదు వెలిగింది, అడుగడుగున బుచ్చి బాబు అది వెలిగింది, అందరికీ నచ్చు బాబు, పూటకోళ్ళ గరీబు, మానవతకు నవాబు అనగానే నాకు ఆ మెట్లు దిగుతూ స్పెట్స్ పెట్టుకుని దిగి మళ్ళీ ఎక్కి ఇలా గమ్మత్తుగా ఉండేది ఆ టైటిల్ సాంగ్. మేము 86లో సీరియల్ స్టార్ట్ అయినప్పుడు చాలా ఫ్యాసినేషన్ ఉండేది. టీవీ కొత్త కదా అందరికీ అప్పుడు. నేను మా తమ్ముడు కూర్చుని ఆ సీరియల్ మాత్రం మిస్ కాకుండా చూసేవాళ్ళం. బుచ్చిబాబే మా ఇంటికి వస్తాడని తెలియదు, వచ్చేసాడు. బట్ చూసిన తర్వాత ఆ రోజున నేను చాలా గొడవ పెట్టాను అసలు పెళ్లి చూపులు. మొత్తానికి నన్ను కన్విన్స్ చేశారు. ఒక 2 minutes అన్నాను, సరే కూర్చున్నా, వెళ్ళా, మళ్ళీ వచ్చా. somehow I could manage that. బట్ లేటర్ వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళు, మా అత్తగారు వాళ్ళకి నచ్చే పాపం వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చారనుకోండి, కలుద్దాం అనుకున్నాము. సరే హెసిటేటింగ్గా కలిసాము. April 1 ఇద్దరం ఫూల్స్ చేసుకున్నాం ఒకళ్ళకొకళ్ళు పెళ్లి చూపులు. 14th అంబేద్కర్ బర్త్డే రోజున మా హాలిడే ఉండింది కాలేజ్కి, బయటకు వెళ్దాం అంటే వెళ్ళినప్పుడు నేను అదే చెప్పాను మొన్న కూడా ఎవరికో, నాకు ఆయన ఆన్ స్క్రీన్ హీరో కన్నా రియల్ లైఫ్ హీరోగా అనిపించారు. ఏం మాట్లాడుకున్నారు అంటే అడగచ్చా? మాట్లాడుకుందంటే నాకు ఇప్పుడు నేను ఐ వాజ్ వెరీ ఇన్నోసెంట్ అండి, ఏం తెలియదు అసలు. ఇప్పుడు అనిపిస్తుంది ఏమన్నా కొంచెం తెలివితేటలు కూడా ఉండేవేమో నాకు అసలు. ఆ రోజుల్లో ఇలా పంపించడం పెద్ద విషయమే. అంటే ఆ రోజుల్లో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎలాగ 88, 90 అంటే కూడా కొంచెం కన్సర్వేటివ్ గానే ఉండేవారు. మా ఇంట్లో అదే చెప్పాను కదా, మా ఇంట్లో అసలు అలా లేదు. ఒకటి అపారమైన నమ్మకం మాకు, ఫ్యామిలీ వాల్యూస్ కానీ అవి కానీ చాలా ఉండేవి. ప్లస్ ఏంటి, మేము ఎలా తిరిగాము మామూలుగా కాదు. మీరు లవ్ మ్యారేజ్ అంటారు కదా, 3 నెలలు 6 నెలలు కలిసి తిరిగి పెళ్లి చేసుకున్నారు, కలుసుకున్న తర్వాత తిరిగాము, అంతే తేడా, అంతే తేడా. బట్ ఇక్కడ అండర్స్టాండ్ ఇచ్చేది. నాకు అసలు స్క్రీన్ కానీ, సినిమా ఫీల్డ్ కానీ, షూటింగ్స్ కానీ ఎటువంటి నాలెడ్జ్ లేదు కదా, నాకేం తెలియదు. హీ యూస్ టు టెల్ మీ సో మెనీ థింగ్స్ లైక్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేవారు. నేను అలా చూస్తూ ఉండేది, వినేదాన్ని. బట్ ఆయన అప్రోచ్ టు లైఫ్, ద వే హీ రెస్పెక్ట్స్ విమెన్, మానవత్వం అంటే పక్క వాళ్ళ పట్ల ఒక కంపాషన్, ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల గౌరవం చాలా బాగా నచ్చింది. మేమిద్దరం ఆ రోజు, మీరు నమ్మరు, 88లో మేమిద్దరం అనుకుంది, వన్స్ పెళ్ళి అయింది అంటే మనకి 2 sets ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు అని అర్థం. 2 sets ఆఫ్ పేరెంట్స్, ఇంకక్కడితో అయిపోయింది కదండి, ప్రాబ్లం ఏముంది ఇంకా అస్సలు. అదే కదా, అటువంటి అండర్స్టాండింగ్తో మేము జీవితం స్టార్ట్ చేసాం. అక్కడ బీజం పడింది. చాలా బాగా తను గైడ్ చేసి, నేను తనకన్నా 4.5 years చిన్న, మా ఇద్దరు గ్యాప్. బట్ నెవర్ లైక్ అలా ఉండదు, మా ఇద్దరం ఫ్రెండ్లీగా ఉన్నాం బాగా. జర్నీ అలా మొదలైపోయింది. అంటే ఇప్పుడు సార్కి డెఫినెట్లీ 42 ఉండుంటాయి. ఇప్పుడు అంటారా? మీరు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. 30+. వీఆర్ ఆల్వేస్ 30+. అలాగే అనిపిస్తారు ఇద్దరు. ఏంటి అసలు ప్రదీప్ గారిని చూసినప్పుడు అంటుంటాను, ఏంటి ఆయన అసలు ఏం వయసు అవ్వదు, అలాగే ఉంటారు, ముడతలు లేవు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. మీరైతే యువర్ ఆల్వేజ్ అసలు ఎక్కడా నేను ఫోటోగ్రాఫ్ లాగే ఉంటారు. అయ్యో. సో అప్పుడు పెళ్ళయింది మీది. బట్ హౌ డిడ్ యూ గెట్ ఇంట్రడ్యూస్ టు యాంకరింగ్?
అసలు ఇట్ వాజ్ ఆల్సో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. అసలు అది కూడా అనుకోలేదు. నేను చదువు కంటిన్యూ చేశాను. 88లో నేను ఫైనల్ ఇయర్ కదా, ఆఫ్టర్ మ్యారేజ్ నేను కంటిన్యూ చేసి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి యూనివర్సిటీలో కూడా నాకు ర్యాంక్ వచ్చింది. అప్పుడు అంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. ఆఫ్టర్ ఎంఏ ఇమీడియట్గా నేను సిఫిల్లో కూడా చేరాను. నాకు సీట్ వచ్చింది. అక్కడ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రన్స్లో టాప్ చేశాను. అక్కడ కూడా నాకు ఒక ఫస్ట్ సెమిస్టరే ఆయన ఫీజు కట్టారు, సెకండ్ సెమిస్టర్ మెరిట్ స్కాలర్షిప్. అది కూడా చెప్తూ ఉంటాను వాళ్ళకి కూడా. అంత చదువుకున్నాను. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లైక్ నిహారిక వాజ్ మై డాటర్. తను 1 year 1.5 year అప్పటికి 90 వచ్చేప్పటికి 1 year కూడా లేదు. 89లో పుట్టింది తను. సో అప్పుడు నాకు కాలేజ్లో సీట్ మన జాబ్ వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చింది జూనియర్ కాలేజ్లో. అదే టైంలో దూరదర్శన్లో ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, ఈయన సంధ్యారాగంలో శంఖారావు అని ఒక టెలిఫిల్మ్ ప్రజ్ఞ హీరోయిన్ తను చేశారు కదా. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. అప్పట్లో నాకు ఎంత ఇష్టం ఉండేదో తనంటే. సో ఆ టెలిఫిల్మ్ జంధ్యాల గారు డైరెక్ట్ చేశారు కదా, దానికి ప్రొడ్యూసర్గా నా పేరు పెట్టారు. నా పేరు ఉండింది. సో ఆ దానిలో నన్ను దూరదర్శన్కి తీసుకెళ్లారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏదో సైన్ చేయాలనేసి. అప్పుడు మన శైలజ సుమన్ గారు ఉన్నారు అక్కడ, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ మేడం తెలుసు కదా, ఆవిడ ఉన్నారు. ఆవిడ నన్ను చూసి సరస్వతితో ఎందుకు యాంకరింగ్ చేయించకూడదు అన్నారు. అసలు యాంకరింగ్ అనే పదమే కొత్త. అప్పుడు మన అనౌన్సర్స్ ఉండేవారు కదా, విజయదుర్గ గారు, రోజారాణి గారు, శైలజా సుమన్ గారు, ప్రేమ మాన్వి గారు, ఎంత పెద్ద పెద్ద అనౌన్సర్స్ ఉండేవాళ్ళు. అండ్ లైవ్లో వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పట్లాగా క్యాప్స్లింగ్ కూడా లేదు కదా. రోజారాణి గారును ప్లస్ విజయదుర్గ గారు అంటే సెన్సేషన్. అప్పుడు సెన్సేషన్ అండి. ఇవాళ ఎవరు వస్తారని చూసేవాళ్ళం టీవీలో. వాళ్ళ మాడ్యులేషన్ వాళ్ళు చెప్తూ ఉంటే అలాంటిది నేను ఎప్పుడు నేను ముందు నుంచి చూస్తున్న వాళ్ళని, ఎప్పటి నుంచో. అట్లాంటిది నేను వెళ్ళి వాళ్ళతోని డైరెక్ట్గా, అంటే అప్పుడు కూడా నాకేం తెలియలేదు. ఆవిడ చెప్పారు, ఓకే ఈయన అన్నారు మీ ఇష్టం చేస్తుంది అన్నారు. ఏమిటి వీళ్ళిద్దరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు నాకేం తెలియలేదు. అని వచ్చే సండే వచ్చేసే అన్నారు. ఆవిడ అలాగే మాట్లాడితే వచ్చేసే సరస్వతి అని. నేను ఎక్కడ ఇంటర్వ్యూ అయినా ఫస్ట్ ఆవిడని నేను నమస్కారం చెప్పుకుంటాను. ఎందుకంటే షీఈస్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ టు ది స్మాల్ స్క్రీన్ ఫస్ట్. ఆవిడ ఐడెంటిఫై చేశారు నన్ను. ఫస్ట్ డేనే నాకు సుమాంజలి అనే ప్రోగ్రామ్ ద్వారా నేను ఎంటర్ అయ్యాను. ఈ వారం నుంచి వచ్చే వారం దాకా ప్రోగ్రామ్ వివరాలు ఎంత డీటెయిల్డ్గా మొత్తం అన్ని తారాగణం, నటీనటుల, దర్శకులు, సంగీతం అనుకుంటూ మొత్తం చెప్పాల్సింది. రాత్రి 7 గంటలకు వచ్చేదండి అనుకుంటా, గుర్తు రావట్లేదు అసలు నాకు. మొన్నటి నుంచి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ సుమాంజలి దానికి సిగ్నేచర్ ట్యూన్ కూడా ఉండేది. చాలా అంటే చాలా హిట్ అయింది ఆ ప్రోగ్రామ్ కూడా. అంటే చూసేవాళ్ళు వారం అంతా ఏమొస్తుంది అని చూసేవాళ్ళు. ఫస్ట్ డే ఫస్ట్ టేక్ ఓకే అయింది. మనకి ఏమీ తెలియదు. అంత హ్యూజ్ స్టూడియో దూరదర్శన్ది, అంత పెద్ద కెమెరాలు, అంతా చీకటి. నేను ఉన్నంత వరకే ఇక్కడ లైట్ ఉండింది. ఇక్కడ ఎవరున్నారు పీసీఆర్ అంటే తెలీదు. ఆవిడ పీసీఆర్ నుంచి మాట్లాడుతున్నారు. మేడం ఎక్కడున్నారో అని వెతుక్కుంటున్నాను, తెలియలేదు. బట్ నాకు ఇచ్చిన గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే మెమరీ. తెలుస్తుంది అది మీకు. అది నాకు ఇప్పుడు ఈ రోజున మీరు నాకు ఒక 20 పేజీల స్క్రిప్ట్ ఇచ్చినా 10 నిమిషాల్లో నేను మీకు చక్కగా చేయగలను. అంత అదైతే నాకు ఒక వరం. అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. పేరేంటి చెప్పండి. ఏంటి పేరు? మీ పేరు? నా పేరు గుర్తుంది, సరస్వతి. అలాగే ఉండాలి కదా. అలా అని కాదు, బట్ అదొక ఎందుకో తెలియదు మొదటి నుంచి. ఒక 20 మంది నాకు నేను మోడరేటర్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరి పేర్లు మళ్ళీ నేను ఒక్కసారి తెలుసుకుని చెప్పేదాన్ని. అదొక ప్రాక్టీస్ అయిపోయిందో ఐ డోంట్ నో. బట్ మొత్తానికైతే నాకు అది అక్కడే పడింది. అది కూడా దూరదర్శన్లో. ప్రాంప్టర్ ఉండేది కాదు. ఆవిడొచ్చి చాలా మెచ్చుకున్నారు. ఫస్ట్ కట్ ఓకే అయిందమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఆయన ప్రదీప్ గారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు బయట. సముద్రంలోకి వదిలితే ఒక ఈత నేర్చుకున్నట్టు నేర్చుకున్నాను. ఆయన మళ్ళీ నన్ను పికప్ చేసుకున్నప్పుడు అడిగారు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని. నాకేం తెలియలేదు. అక్కడ ఏదో నల్లగా ఒక బ్లాక్ హోల్ కనిపించింది, అందులో చూసి మొత్తం చెప్పేసా అన్నాను. అదే కాన్సన్ట్రేషన్ తల్లి, ఏకాగ్రత అది మెయింటైన్ చేసి చాలు, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పారు. ఇద్దరి బ్లెస్సింగ్స్తోని మొదలుపెట్టాను. ఇటేమో మార్నింగ్ హాఫ్ లెక్చరర్ జాబ్, 2 o'clockకి రావడం, మళ్ళీ 3:30 కల్లా దూరదర్శన్లో మనకి మొదలైపోయేవి. లైవ్ కదా, అనౌన్స్మెంట్స్ చెప్పేదాన్ని. లైవ్ అనౌన్స్మెంట్స్, తర్వాత సుమాంజలి అన్నీ చేశాను. లైవ్ కూడా చెప్పారు మొదటి నుంచి లైవ్ అనౌన్స్మెంట్స్ మొదలు. అసలు చాలా కష్టం కదండి. చాలా కష్టం, చాలా కష్టం. అప్పటి నుంచి నేను నేషనల్ నెట్వర్క్ స్టార్ట్ అయ్యేదాకా అక్కడ ఉండేవాళ్ళం. 3 o'clock to 8కి స్టార్ట్ అయ్యి అప్పటిదాకా ఉండేవాళ్ళం. అట్లా 4 years తర్వాత ఈటీవీ వచ్చిన తర్వాత ఇటు లాగేశారు. మళ్ళీ దూరదర్శన్కి చేశాను, ఇటు ఈటీవీకి అయితే ఇంకా ఎంప్లాయీ అనుకున్నారు. ఆల్మోస్ట్ అన్నీ చేశాను. అన్ని టీవీలు, ఇంకా మా టీవీ,
అన్ని టీవీలతోనే అనుబంధం ఉంది. అవును. కానీ చెక్కు చెదరకుండా అలా మీ కెరియర్ కొనసాగిస్తూ మీరు అంటే మీ పాట ఎక్కడ ఉపయోగం చేశారు మీరు, అంటే ఎక్కడ వాడుకోగలిగారు మీరు మీ పాట అంటే బేసిక్గా నిజంగా పాట అంటే ప్రాణం ఉండేది. చిన్నప్పుడు మనకి ఇప్పట్లాగా యాప్స్ లేవు, యూట్యూబ్ లేవు, ఏమీ లేవు, మాకు ఫోన్ లేదు, ఏం లేదు. రేడియోలో చిత్తరంజన్ గారి పాట పాడి నేర్పిస్తూ ఉంటే ఇక్కడ రాసుకుని నేర్చుకునేవాళ్ళం. అంత పిచ్చి ఉండేది పాట అంటే. అవే కాకుండా ఇప్పుడు టీవీ మొదలైన తర్వాత లలిత సంగీతం అని వస్తూ ఉండేది మనకి. అప్పుడప్పుడు వీళ్ళు పాటలు పాడుతుంటే అవి చూసి నేర్చుకునేవాళ్ళం, సినిమా పాటలు అన్నీ. తర్వాత మీరా భజన్ మండలి అని మీ ఒక దీది ఉండేవారు, ఆవిడ నేర్పిస్తుంటే మేము నేర్చుకుని కృష్ణ దీది అని అక్కడ ఏదో కొన్ని కాంపిటీషన్స్లో పాడేవాళ్ళం. పెళ్ళి అయిన తర్వాత పాట పాడటానికి సీరియల్స్లో పాడటం అట్లాంటివి అయితే ఎప్పుడు వెంచర్ చేయలేదు. బట్ కొంతకాలం తర్వాత మాత్రం మా సీరియల్స్కే నేను మ్యూజిక్ డైరెక్షన్ చేసుకున్నాను. మ్యూజిక్ డైరెక్షన్ ఈయన ఒక రియాలిటీ షో చేశారు అప్పట్లోనే, నాతో ప్రయాణం అనేసి. దానికి ఒక పాట నేనే రాసేసి ట్యూన్ చేశాను. ఒకసారి పాడితే మీకు గుర్తు రావాలి. ఆకాశంలో ఎగిరే పక్షుల్లా, నీటిలో నా ఇదే చేపల్లా, ఆకాశంలో ఎగిరే పక్షుల్లా, నీటిలో నా ఇదే చేపల్లా, సాగిస్తావా నాతో ప్రయాణం, చేసేస్తావా నాతో ప్రయాణం. ఆ పాట టాటా గ్రాండే వాళ్ళు ఎవరో వచ్చారు, అది దాన్ని కూడా కలుపుకుని పాట చేసాం అన్నమాట. అది అట్లా టైటిల్ సాంగ్. చాలా క్యాచీగా మీకు అంటే. కానీ ఒక్కటి చెప్తాను సరస్వతి గారు, ఎక్కువ పనులు వస్తే కూడా పెద్ద కష్టం కదా. కష్టమే. మీకు సంగీతం వచ్చు, మాట వచ్చు, ఏం మంచి ఇంగ్లీష్ వచ్చు, ఏం లెక్చరర్ కూడా చేస్తున్నారు అక్కడ. అంటే బీయింగ్ మల్టీఫాసెటెడ్, యూ డోంట్ నో వాట్ టు టేకప్ యాజ్ యువర్ కోర్. అది నేను యాంకరింగే ప్రిఫర్ చేశాను. అదే ఇష్టపడడానికి యాంకరింగ్ అంటే లెక్చరర్ జాబ్ చేస్తున్నప్పుడు అటోకాలు ఇటోకాలతో చేస్తున్న టైంలో ఇంత పాట నేను ఇప్పుడు ఈ గొంతు నథింగ్, నాది చాలా హై పిచ్లో పాడేదాన్ని ఒకప్పుడు. ఆ లెక్చరర్ జాబ్ చేస్తున్నప్పుడు నా వాయిస్ ఎఫెక్ట్ అయిపోయింది బాగా. ఆ చాక్ పౌడరు వాటి పడలేదు, సమో నా వాయిస్ అంతా పాడైపోయింది. ఈవెన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కూడా మీరు బెటర్ డోంట్ స్ట్రెయిన్ యువర్ వాయిస్ అని చెప్పారు. ఈయన ఒకరోజు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చి 90 మంది బాయ్స్కి నేను టీచ్ చేసేదాన్ని జూనియర్ కాలేజ్లో, దట్టు అగర్వాల్స్, హిందీ వాళ్ళ కోసం నేను హిందీ నేర్చుకుని ఇంగ్లీష్ పాఠాన్ని హిందీలోకి చెప్పి నేను చాలా ఎన్నో జిమ్మిక్కులు చేశాను లైఫ్లో. అయిపోయింది. అక్కడ చూసి అన్నారు, నువ్వు కెమెరా ముందర మాట్లాడితే లక్షల మందిని రీచ్ అవుతావు, ఎందుకు నీ గొంతు స్ట్రెయిన్ చేసుకుంటావు అన్నారు. కరెక్టే కదా, ఇట్ వాజ్ ఓన్లీ ఏ టెంపరీ జాబ్, అదేం పర్మనెంట్ కాదు. సో నేను ఐ టుక్ ఏ డెసిషన్, ఇటు వచ్చినందుకు నాకు మీరు నమ్మరు స్వప్న, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఐఎమ్ అసోసియేటెడ్ విత్ కెమెరా. ముందు నుంచా వెనక నుంచా పక్కన స్క్రిప్టా డబ్బింగా ఏదైనా స్క్రీన్కి నేను అటాచ్ అయి ఉన్నా అప్పటి నుంచి. దిస్ బీన్ 35 years. మా మ్యారేజ్ అయ్యే 36 years, 35 years నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నా. అంత రిగరస్. మా తర్వాత మా మ్యూజిక్ టీచర్ అనేవారు, నీకు పాట కచేరీ కన్నా మాట కచేరీ ఎక్కువైపోయింది, గొంతు పోయిందని చెప్పి. సో తక్కువ అయిపోయింది పాట. కాకపోతే ఇంకా నా పిల్లలు చాలా అద్భుతంగా పాడతారు, అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. పర్వాలేదు, వాళ్ళు పాడుతున్నారు కదా, వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు అనేసి హ్యాపీగా అనిపిస్తుంది. గొడవపడ్డారా మీరు ప్రదీప్ గారు ఎప్పుడైనా? చాలాసార్లు. ఎందుకు గొడవపడం, ఎన్నో విషయాలు గొడవపడతాం. మీరు గొడవపడే టైప్లా కనిపించరు. గొడవ పడటం అంటే సరదాగా అంటున్నాను. ఎప్పుడు మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు చాలా తక్కువ, అసలు నెగ్లిజిబుల్ అని. ఎవరు గివింగ్ చేస్తారు ఏది అంటే ఏదైనా ఒకటి, ఏదైనా అంటే మా ఇప్పుడు ఈ నెల లోన్ తీసుకుని ఆ కార్ కొనాలా వద్దా, లేకపోతే ఆ బైక్ కొనాలా వద్దా, ఇప్పుడు ఎందుకండి ఈ ఖర్చు, కావాలి, అలాంటివి లేవు. అంటే ఫార్చునేట్లీ ఏమైందంటే మా ఇద్దరికి కూడా, నేను జాబ్ టేకప్ చేయలేదు ఎప్పుడు, యాంకరింగ్ చేస్తూ వచ్చాను. యాంకరింగ్ అనేది పార్ట్ టైమే కదా, నేను ఎక్కడ అది జాబ్గా చేరలేదు. చాలామంది ఛానల్స్ అడిగారు కానీ నేను ఎప్పుడు, ఎందుకంటే నా ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇచ్చాను. ప్రదీప్ గారు చాలా బిజీగా ఉండేవారు, సీరియల్ ప్రొడక్షన్స్, సీరియల్ యాక్ట్ చేయడాలు, ఆయన ప్రొడక్షన్స్ చాలా చేశారు. ఒక స్టేజ్లో చాలా హ్యూజ్గా నష్టపోయాం. అవును, చెప్పారు ప్రదీప్ గారు మనకి ఐ డ్రీమ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా హ్యూజ్గా నష్టపోయిన టైంలో కూడా చాలా ధైర్యంగానే ఉన్నారు. కష్టపడ్డాం కానీ ఎప్పుడు వెనకడుగేయలేదు. సీరియల్స్ ప్రొడక్షన్ మాత్రం వద్దనుకున్నాం.
వద్దు ప్రొడక్షన్లోకి వెళ్ళదు. ఎందుకంటే పెద్ద పెద్ద బ్యానర్స్ వచ్చేసాయి, చాలా పెద్ద బ్యానర్స్ చెన్నై నుంచి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మనలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ బతకడం కష్టమైపోయింది అప్పట్లో. అండ్ చాలా మంది ఎగ్గొట్టేశారు కదా పేమెంట్లు అవి. దాంతో ఏం చేసామంటే ప్రొడక్షన్ ఆపేసాము. బట్ ఈ డాక్యుమెంటరీస్ కానీ లేకపోతే యాడ్ ఫిల్మ్స్ చాలా చేసాము, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసాము. ఫిల్మ్ మేకింగ్ ఆపలేదు, సీరియల్స్ ఆపాము అంతే. అందులో ఏమైందంటే నేను కూడా స్క్రిప్ట్ రైటింగ్ కానీ మ్యూజిక్ కంపోజ్ చేయడం కానీ వాయిస్ ఓవర్లు ఇవ్వడం కానీ ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్. మొదటి నుంచి కూడా తనతో అసోసియేట్ అయిందాను కాబట్టి కష్ట నష్టాలు తెలిసిపోయినాయి. క్వశ్చనింగ్ అనేది ఎక్కడ? ఇప్పుడు నేనేదో ఒక లెక్చరర్ జాబ్ చేస్తున్నాను, ఆయన ఇందులో ఉన్నారనుకోండి, నాకంత అవగాహన ఉండదు ఆయన ఫీల్డ్ గురించి. అవునవునవును. ఈయన ధైర్యం, అసలు మన ఫీల్డ్ పట్ల ఎంత గౌరవము అది ఉందంటే నన్ను మా అమ్మాయిని అందరినీ ఎంకరేజ్ చేశారు. మన ఫీల్డ్ అనగానే కొంతమందికి చాలా చిన్న చూపు ఉంటుంది, అలా ఉంటే ఆయన ఎందుకు చేస్తారు? అవును, ఇట్స్ వెరీ డిసిప్లిన్ ఫీల్డ్ అంటే మందే అనిపిస్తుంది నాకు. నాకెక్కడ ఏ ప్రాబ్లం రాలేదు టచ్ వుడ్ ఇప్పటిదాకా. ఇన్ఫ్యాక్ట్ ఈ కాంటెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీరేమో ఒక మామూలు అంటే ఈ మీడియా ఎక్స్పోజర్ లేని కుటుంబం నుంచి వచ్చారు. ఒక ఫిల్మ్ స్టార్ ప్లస్ ఒక యాక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకున్నారు. మీకు నమ్మకం ఎలా కలిగింది ప్రదీప్ గారి మీద? చెప్పాను కదా, ఆయన అసలు మనిషిగా నాకు ఫస్ట్ నచ్చారు. ఇవన్నీ పక్కన నమ్మకం అంటే ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు ఇక్కడ సో మెనీ విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ప్రతి భార్యకి ఉంటుంది. ఎంత ఇవాల్వ్ అయినా ప్రతి భార్యకి ఒక చిన్న అరే నెక్స్ట్ ఏంటి, అదే అందుకే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇవన్నీ వస్తాయి కదండి. తెలివిగా ప్రదీప్ గారు నన్ను కూడా ఇందులోకి నెట్టేశారు కదా. ఆన్ డే 1 నుంచి నేను అదే చెప్తున్నాను, ఐఎమ్ ఆల్సో ఈక్వలీ అసోసియేటెడ్. కరెక్ట్. సో యూ డోంట్ హ్యావ్ దోస్ నార్మల్ ఛాలెంజెస్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇట్ మేబీ ఇంకేదో సీన్ అయి ఉండొచ్చు, నలుగురు ఉన్నారు చుట్టూ. అవును, ఇంత ప్రాక్టికల్గా నేను ఇక్కడ ఉండి నేను చూసినప్పుడు రేపు పొద్దున్న ఆయన నేను ఏమి అడగాల్సిన పరిస్థితి. ఐ నో దాట్ కదా. ఒక హీరోగా యాక్ట్ చేసినా లేదా ఇంకేదైనా రకంగా యాక్ట్ చేసినా ఒక ఇంటిమేట్గా ఏదైనా సీన్స్ యాడ్ చేసి మీకు ఇక్కడ నేను ఒకటి షేర్ చేసుకుంటా. అయితే మీరు నన్ను అంటున్నారు, మా మ్యారేజ్ సెటిల్ అయిన టైంలో ప్రదీప్ గారు పెళ్లి చూపులు పార్ట్ 2 చేస్తున్నారు. అప్పట్లో ఎక్స్టెన్షన్ వచ్చేది, మీకు గుర్తుందా? ఫస్ట్ 13 ఎపిసోడ్స్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సీరియల్ వచ్చింది. ఎక్స్టెన్షన్ సీరియల్ ఆయన చేస్తున్నారు. అప్పుడు సుధారాణి వాజ్ ద హీరోయిన్, సుధారాణి అని ఉండేది అప్పట్లో. సో మా మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు పెళ్లి ముందర ఉంటాయి కదా బట్టలు కొనడాలు, అల్లుడికి సూట్ కొనడాలు, ఇలాంటివి ఉంటాయి కదా. మా నాన్నగారు మా మావయ్య గారికి ఫోన్ చేసి, ప్రదీప్ గారు ఎక్కడున్నారు, ఆయనకి నేను సూట్ కొనాలి, ఆయన తీసుకుని వెళ్ళాలి, లేదా ఏదో మెజర్మెంట్స్ సమ్మవ్ ఆయన మాట్లాడారు. అంటే మీ ఇంటికి దగ్గరలోనే, అప్పుడు మేము ఇక్కడ జామియా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉండేవాళ్ళం. నల్లకుంటలో ఎక్కడో ఒక దీక్షితులు గారని వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేస్తున్నారు, దీక్షిత్ గారు అని ఉండే, అక్కడే ఉన్నారండి చెప్పారు. ఇక్కడ మా నాన్నగారు మా తమ్ముడు ఇద్దరు వెళ్ళారు. మా పెద్ద తమ్ముడు వెళ్ళేప్పటికి ఈయన చెప్తూ ఉంటారు వాళ్ళకి. కరెక్ట్గా ఈయన వెళ్ళే టైంకి సుధారాణి ఈయన పెళ్లి బట్టల్లో ఇద్దరు ఇలా హక్ చేసుకుని, ఇలా సుధారాణి మొహం ఇటువైపు ఈయన మొహం ఇటువైపు, పెళ్లి చూపులు టైటిల్ సాంగ్ ఏదో షూట్ చేస్తారు. ఇలా అని ఇలా తలెత్తంగానే ఎదురుగుండా కాబోయే మామగారు కనిపించారు. గుండె డుబుక్కు మందిట ఈయనకి, ఏమనుకుంటారు అనేసి. మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్. ఆయన మేము ఈ ఫీల్డ్లో లేమనే కానీ ఆయన చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి. చాలా అంటే చాలా, దాన్ని ఏమంటారు, ఓపెన్ హార్ట్ కానీ తన ఐ డోంట్ నో, అంత విశాలమైన మైండ్ ఉన్న వ్యక్తి అనమాట ఆయన. ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు, ఎందుకంటే షూటింగ్ అంటే తెలుసు, ఇవన్నీ తెలుసు. మనమే డైరెక్ట్గా మనం కనెక్ట్ అయ్యలేం కానీ వీ నో ఎవ్రీథింగ్. అంత ఇప్పుడు అలాంటి కన్జర్వేటివ్ అంత నారో మైండ్ ఉన్న వాళ్ళం అయితే అసలు చేసుకునే కదా. కానీ ఇట్స్ ఆల్సో గ్రేట్ దట్ ఆ టైంలో మీకు ఇది అన్స్టేబుల్ ఇన్కమ్ కదా, ఇందులో ఏం జరుగుతుందో అనే క్వశ్చన్ కూడా లేకుండా వచ్చారు మీరు. జాబ్ లేదు ఏం లేదు, జస్ట్ అంటే 1 నెల వస్తే బాగా వస్తాయి, 2వ నెల చెప్పలేం కదా, యాక్టింగ్ అండ్ ఆల్ మీడియా యాక్చువల్లీ ఫర్ దట్ మ్యాటర్. సో అయితే అలా మీరు రంగంలోకి దిగి మొత్తం అంత బహుముఖాలు. నేను కన్సిస్టెంట్గా ఎర్న్ చేశాను స్వప్న, కన్సిస్టెంట్గా. అసలు నేను నా ఎర్నింగ్కి ఎక్కడ స్టాప్ అవ్వలేదు అసలు. లెర్నింగ్కి ఎర్నింగ్కి 2 ఒక స్థితిలో. మీరు అన్నది కరెక్ట్. ఇట్లాంటిది కొంచెం ఒక కష్టం వచ్చి ఏదో ఒక ప్రొడక్షన్ అవ్వక ఏదో లాస్ వచ్చిన టైంలో కూడా నేను చేస్తున్న లెక్చరర్ జాబే రెస్క్యూ చేసింది. అంతే కదా. అలా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ భగవంతుడు భలే ఇది ఇచ్చాడు మాకు శక్తి. ఇద్దరికి కూడా మంచి ఫ్రెండ్లీ నేచర్, కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్.
అది ఎలా వచ్చిందో మాకే తెలీదు. ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరము కూడా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో ఉన్నాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చేసాం ఇద్దరము ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రైనింగ్. అండ్ మేము తీసుకున్న టాపిక్ కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. ఇద్దరము ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అందరు తెలుగు కపుల్స్ని మేము టచ్ చేసి ఉంటాం. జస్ట్ మ్యారీడ్ కపుల్ నుంచి 40 years 50 years మ్యారీడ్ లైఫ్ ఉన్న కపుల్ కూడా వచ్చి కూర్చుంటారు. కపులే యాక్సెప్టెడ్ అందులో వాళ్ళు ఎంట్రీ, నో ఇండివిజువల్స్ కపుల్సే. వాళ్ళిద్దరి మధ్యనే మేము ఇక్కడ ఏదేదో గేమ్ షో లాగా కాదు, డే టు డే వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, చిన్న చిన్న విషయాలకి ఫ్రిక్షన్స్ రాకుండా ఇలాంటివి. ప్లస్ ప్రైవేట్గా కూడా ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలంటే వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తూ వచ్చాం. వెన్ నేను ఒకళ్ళకి చెప్తున్నప్పుడు నన్నే వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఆ రోజు అలా చెప్పావు కదా, నువ్వేం ఆలోచిస్తున్నావు అనేసి. కరెక్ట్, అవును, అంతే కదా. ఆ ట్రైనర్గా ఉన్న అడ్వాంటేజ్, లైక్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం ఇంకొకళ్ళకి సలహా ఇస్తున్నామా, కౌన్సిలింగ్ చేస్తున్నామా అనే దానికి మనకే అది బెనిఫిషియరీ. అసలు బెస్ట్ బెనిఫిషియరీ అవుట్ ఆఫ్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ట్రైనర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. మనం చెప్పే కొద్దీ నేర్చుకుంటాం. ఇంకా ఇంకా ఎక్కువ మనకి అది పెరుగుతూ ఉంటుంది కెపాసిటీ. మన ఫ్రాంటియర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అవును, ఇంకా అనేక రకాలుగా లాటరల్ థింకింగ్ డెవలప్ అవుతుంది, స్పాంటేనిటీ డెవలప్ అవుతుంది, అండ్ లాజికల్గా, ఎనలిటికల్గా, క్రిటికల్గా సో మెనీ వెరైటీస్ ఆఫ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. సో ఈ మొత్తం క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత అది ఎలా హ్యాండిల్ చేశారు? మదర్హుడ్ని, మళ్ళీ ఇక్కడ కెరియరు, తర్వాత కెరియర్ రుచి తెలిస్తే వదలడం కష్టం, అందులో మీడియా. అన్ని ఛానల్స్కి నేను రుణపడి ఉంటాను, నేను వర్క్ చేసిన ఛానల్స్ అన్ని నాకు. ఎందుకంటే అన్ని మ్యాక్సిమం స్టూడియో బేస్డ్ చేశాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ స్టూడియో బేస్డే చేశాను. నాకు తగ్గట్టుగానే నాకు ఆ స్టూడియో టైమింగ్స్ ఉండేవి. వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేదాన్ని, వాళ్ళు వచ్చేప్పటికి వెళ్ళిపోయేదాన్ని, వాళ్ళకి తెలియదు కూడా. మీరు నమ్మరు, ఆ టైంలో నాకు ఎన్ని యాక్టింగ్ ఆఫర్స్ వచ్చాయో. చాలా అంటే చాలా, సినిమాలే, సీరియల్స్ కాదు, ఎక్కువ పెద్ద పెద్ద బ్యానర్ మూవీసే ఆఫర్ చేశాయి. కానీ నేను ఎప్పుడు అసలు యాక్టింగ్ వైపు కూడా చూడలేదు. ఎందుకలా? ఒకటి పిల్లలు, ఫ్యామిలీ, ఈయన బిజీ ఉంటారు, నేను కూడా బిజీ ఉంటా ఎట్లా అనే ఒక పర్స్పెక్టివ్. యాంకరింగ్లో ఐ వాజ్ సో కంటెంటెడ్, సో మళ్ళీ ఎంత నేను ఒక స్టేజ్లో ఒక్కటే ఛానల్కి నేను 4 ప్రోగ్రామ్స్ చేశాను. ఎవ్రీ డే ఐ వాజ్ ఆన్ ద స్క్రీన్, ఒకటే ఛానల్. అంత హెక్టిక్గా ఉండేది. మా మదర్ బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ మా పిల్లలిద్దరిని ఆ మదర్ బాగా చూసుకునేవారు. నేను లేనా కాసేపు. అప్పుడు చీరలేనా, డ్రెస్సులు కూడా? శారీస్, ఎక్కువ డ్రెస్ అంటే నేను యాంకరింగ్ ఎప్పుడు శారీసే నేను చేయలేదు. లేదు, కొన్ని ఫస్ట్లో కొన్ని చేశాను. బట్ నేను చేసిన మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ ఎక్కువ విమెన్ బేస్డ్, స్పిరిచువల్ బేస్డ్, టాక్ షోస్ ఇలాంటివి చేశాను. కాబట్టి శారీసే ఎక్కువ, శారీస్, డ్రెస్సెస్ తక్కువ. సో అయితే మీరు సినిమాలో ఆఫర్లు రిజెక్ట్ చేశారు. ఏమన్నా ఉండేదా మీకు, అంటే మైండ్లో ఉండేదా సినిమా వద్దని? ఒక రకమైన ఇన్హిబిషన్స్ ఉండేవి. అది ఉంటాయి సహజంగా, ఇన్హిబిషన్ ఉండేది. ప్లస్ పిల్లలు చిన్న పిల్లలు, అప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు, అదొక బాగా బాదరింగ్ ఉండేది. లైక్ ఈయన బిజీగా ఉంటారు, నేను కూడా వెళ్ళిపోతే పిల్లలు ఎలా ఇబ్బంది పడతారు. ఇది ఓపెన్గా అడుగుతున్నాను. ఎక్కడైనా మీకుండే అవేర్నెస్ లెవెల్స్కి, ఇప్పుడు భార్యాభర్త ఒకే ప్రొఫెషన్లో ఉంటే కూడా గ్రేట్, ఉంటే అది ఇబ్బంది కూడా. ప్రదీప్ గారు చాలా మంచివారు, ఎప్పుడు అలా అనుకోరు. బట్ ప్రదీప్ గారు షిఫ్ట్ అయ్యి ఆయన టీవీకి వచ్చేసారు. ఇప్పుడు నేను దూసుకెళ్ళి సినిమాల్లోకి వెళ్ళిపోతే ఎక్కడ నేను నా పర్సోనా డామినేట్ చేస్తుందనే ఒక అవేర్నెస్ ఏమైనా వచ్చిందా మీకు? ఎప్పుడు లేదా? ఎప్పుడు అసలు అలాంటి ఆలోచన కూడా రాదు, ఇద్దరికి రాదు అసలు. అటువంటి థింకింగే లేదు అసలు. ఆయన ఎంకరేజ్ చేసే తీరు చెప్తే అదేదో మనం ఏదో ఫ్యాబ్రికేట్ చేసి చెప్తున్నాం అనుకుంటాం, అలా ఉండదు. హీ ఈజ్ సచ్ అ జెన్యూన్ పర్సన్. నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తారో మా అమ్మాయిని అలాగే చేస్తారు, ఫ్యామిలీలో ఎవరు వచ్చినా చేస్తారు, బయట నుంచి ఇంకెవరైనా వచ్చా సార్ మాకు అవకాశం కావాలంటే వాళ్ళని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారు. ఆయనకు అసలు తేడా లేదు. హీ ఈజ్ సచ్ అ గ్రేట్ పర్సన్. నిజంగా అస్సలు తేడాలు లేవు, తమ పరా భేదం లేదు. మాకు కులం అనేది ఎవరిని అడగము, మాది తెలీదు ఎవరికి, అలా ఉంటాము. అంటే మనం నేను ఆయన ఒకటి చెప్తాను స్వప్న, స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే మనం ఏదైతే చెప్తున్నామో ఫస్ట్ అది ఆచరించాలి. అవును, అది ఆచరించకుండా చెప్పడానికి నాకు అసలు హక్కు లేదు. ఫస్ట్ ఇప్పుడు నేను ఉమెన్కి చెప్తాను, మీరు డిమోటివేట్ అవ్వద్దు, మీకు చాలా పవర్ ఉంది, నో యువర్ ఇన్నర్ పొటెన్షియల్, మీకు ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని నేను మోటివేట్ చేస్తాను చాలామంది విమెన్. చేస్తున్నప్పుడు మరి నేనేం చేస్తున్నాను? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ డాక్టర్ అవ్వాలని. ఆ డాక్టర్ అవ్వాలి అనేది ఎంబీబీఎస్ డాక్టరే అవ్వక్కర్లేదుగా,
పిహెచ్డి చేసిన డాక్టర్ అంటారు కానీ తెలివిగా ఏం చేశాను, పిహెచ్డి చేశాను 50 years ఏజ్లో. సో నేను పిహెచ్డి చేసి డాక్టరేట్ తెచ్చుకుని నవ్ ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ టు మోటివేట్ విమెన్ దట్ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. అబ్సల్యూట్లీ. ఎప్పుడు నా థింకింగ్ అలాగే ఉంటుంది. నేను ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య ఇలా ఉండాలి, హస్బెండ్ వైఫ్ అని నేను ఆడమగ కూడా కాదు, ఒకళ్ళు కొంచెం ఏదన్నా ఒక మాట అన్నారు అనుకోండి, కోపం వచ్చింది అనుకోండి, వెంటనే మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హిమాలయాలు విరిగి పడిపోవు కదా. ఒక సెకండ్ పాజ్ ఇస్తే గొడవ జరగకుండా ఉండే అవకాశమే 90% ఉంటుంది. అది పర్లేదంటారా? ఎందుకంటే ఇప్పుడంతా ఈ ఫెమినిజము ఈ దీనిలో మనకి రకరకాల ఇన్పుట్స్ వస్తున్నాయి. సో ఏది చేస్తే కరెక్టో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది కొట్టుకుపోతున్నారు. ఎవరి ప్రకృతి ప్రకారం ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఏదో చప్పడని సినిమా వచ్చిందండి, ఇప్పుడు ఎవరో ఒక దెబ్బ వేస్తే అతను అమ్మాయి అబ్బా అసలు మరీ అది రివెంజ్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అంటే నేను అడిగేది అదే, ఎందుకంటే మనకి ఇన్పుట్స్ వేరువేరుగా వస్తున్నాయి సరస్వతి గారు. అల్టిమేట్లీ చాలా ఏడుపొచ్చే విషయం ఏంటంటే బేసిక్ మానవ సంబంధాలు, సింపుల్గా ఉండే సంబంధాలు ఇదివరకు చెప్పకుండా అడ్జస్ట్ అయిపోయేవి కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూస్ అయిపోయాయి కదా. ఎందువల్ల అలా? ఎక్కువ అంటే ఎందువల్ల అంటే ఈ అవేర్నెస్ ఎక్కువైపోయి, ఆర్థిక స్వాతంత్రం ఎక్కువైపోయి, మగ ఆడ, నేను ఇద్దరు ఆడ అని అనట్లేదు, నాకేంటి నేను బతకగలను అనే కొంచెం వాల్యూస్ తగ్గిపోయి, ఆ బాండింగ్కి ఆ బంధానికి వాల్యూస్ తగ్గిపోయి, ఇప్పుడు మీరు తప్పడు అన్నారు వచ్చింది, ఐఎమ్ సారీ, నేను ఆ సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు మూవీ, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, అవన్నీ పక్కన పెడితే చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో పెరిగామండి. కోపం వచ్చి అన్నయ్య ఓ దెబ్బ కొట్టాడు, అన్నయ్య కాకుండా పోయాడా? అదే కదా, ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. కానీ కరెక్టే మీరు అనేది, చెప్పండి. అలా కొంచెం నేను అనేది కొంచెం బ్రాడర్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి ప్రతి వాళ్ళు. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు జనరేషన్స్ మారుతున్న కొద్దీ మనుషుల థింకింగ్ కానీ యాటిట్యూడ్ కానీ మారుతూ వస్తుంది. మా నాయనమ్మ మా అమ్మమ్మ ఉన్నట్టు మా అమ్మ వాళ్ళు లేరు, మా అమ్మ వాళ్ళు ఉన్నట్టు మేము లేవు, మేము ఉన్నట్టు మా నెక్స్ట్ జన్ లేదు, మారుతుంది. ఎందుకంటే మారుతుంది అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రెషరు, స్ట్రెస్, ఉద్యోగం స్ట్రెస్, బిజినెస్ స్ట్రెస్ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అంత హాయిగా భర్త ఏదో తీసుకొచ్చేవాడు, ఎవడో ఉండేది సుఖంగా, సాయంత్రం ఎప్పటికీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఒక కప్పు కాఫీ తాగేవాళ్ళు, ఒక ప్రశాంతమైన జీవితం ఉండేది. ఇప్పుడు ఉందా అది? ఇద్దరు పొద్దున్న 7ంటికి వెళ్ళాలి, ఇద్దరు 8ంటికో 9ంటికో రావాలి, రాత్రి అలసిపోయి వస్తారు, చికాకు బుట్టి వీడు ఒక మాట అంటాడు, ఆ అమ్మాయి ఒక మాట అంటుంది, గొడవ అయిపోతుంది. దీనికి మనం ఈజీగా సొల్యూషన్ చెప్పడం చాలా కష్టం, ఎవరి అనుభవం వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను చెప్తుంటే చాలామంది మీకేంటంటే మీరు బ్రహ్మాండంగా చెప్తారు, పడుతున్న వాళ్ళం మాకు తెలుసు అని అంటారు, ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఏంటంటే ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్గా మనం ఎలాగా ఆలోచించాలి అంటే నేను చిన్న పాయింట్ చెప్తాను. మగవాళ్ళు ఆడవాళ్ళని కదా మాట్లాడుతున్నాం, మగవాళ్ళ ఆలోచన విధానం వేరు, ఆడవాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ నేచర్ వేరు, వీళ్ళ నేచర్ వేరు, ఇద్దరు సమానమే కానీ నేచర్ వేరు. వీళ్ళు ఒక విషయానికి ఒకళ్ళు ఒకలా స్పందిస్తారు, ఇంకొకళ్ళు ఇంకొకలా స్పందిస్తారు, వాళ్ళ ఇష్టం వేరు, వీళ్ళ ఇష్టం వేరు. నేనేమంటున్నానంటే నీకు గ్రీన్ ఇష్టం కాబట్టి నేను గ్రీన్ ఇష్టాన్ని చేసుకుని ఉండమని నేను చెప్పట్లా. అవును, నీ ఇష్టాన్ని నేను రెస్పెక్ట్ చేయాలి. అవునా కదా? నీకు మీ మదర్ అంటే ఇష్టం, మదర్ని వదిలిపెట్టి ఉండలేవు, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ రిలేషన్షిప్. నేను లవ్ చేస్తున్నాను, నువ్వు మీ అమ్మతో మాట్లాడొద్దు, నువ్వు నా ఆమెతోనే 4 సార్లు మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడట్లేదంటే అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. కరెక్టే. అలాగే ఈ అమ్మాయి వైపు కూడా, ఈ అమ్మాయిని కూడా నువ్వు వచ్చి నువ్వు నీళ్ళే అనుకో అంటారు, ఆ అమ్మాయిని అసలు కలవనీరు, వీళ్ళొక్కళ్ళే మాట్లాడుకుంటుంటారు, వీళ్ళొక్కళ్ళే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మగపిల్లవాడి వైపు, అంతే కదా. ఆ అమ్మాయి ఏమో ఎలియన్గా ఫీల్ అయిపోయి నేను నీళ్ళే అనుకున్నప్పుడు ఎలా అనుకుంటుంటాను అంటే అది లేకపోవడం వల్ల ఆ పరిస్థితులు, ఈ సవాళ్ళు వస్తున్నాయి మహిళలకి, అమ్మాయిలకి. ఏంటంటే ఎక్కడ గీత గీయాలి, ఎక్కడ నా రెస్పెక్ట్ నేను కమాండ్ చేయాలి, ఎలా చేయాలి, నేను అరవాలా, క్వైట్గా ఉండి మాట్లాడద్దు, నీ పన్ను చేసుకో అని కొంతమంది చెప్తారు, హుందాగా ఉండు నువ్వు టైంతో, కొంతమంది పుట్టింటికి వెళ్ళిపో అంటారు, కొంతమంది నువ్వు సంపాదించిన మొదలుపెట్టి నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఏంటి సొల్యూషన్? ఒకటి, బాండింగ్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మాత్రం, మ్యారేజ్లోకి ఎంటర్ అవుతుంటే మాత్రం ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ, చాలా అవసరం ఇద్దరికి. దట్ ఈస్ ఇంకా మ్యాండేటరీ అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే బట్ డూ యూ థింక్ పీపుల్ నో దెమ్సెల్వ్స్ సో మచ్ సరస్వతి గారు? ఇప్పుడు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, నన్ను కానీ ఎవరినైనా అడిగితే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేవి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ బటన్స్ ఎప్పుడు పుష్ అవుతాయి? సరే, కరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే తెలుస్తాయి అసలు మనం ఏంటి, ఎక్కడ మనం ట్రిగ్గర్ అవుతున్నాము, మన సహజ
చెప్పడానికి అందరూ మంచివాళ్ళే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. అవును. సో ఈ క్లిష్ట అందులో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ మారుతున్న టైంలో మీరు కపుల్స్కి ఏం చెప్తారని బేసిక్గా? అంటే హౌ డూ ఐడెంటిఫై దట్ థ్రెడ్ ఆఫ్ లవ్? ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనండి, బాండింగ్ అన్నది, అవును. కన్సర్న్. మీరు అన్నారు చూడండి, అన్నయ్య కొడితే వదిలేసుకుంటావా, చాలా సమంజసంగా ఉంది అవును. వినడానికి. అలా ఏం చెప్తారు మీరు కపుల్స్కి? అదే చెప్తాను. నువ్వు ఒక ఒక వ్యక్తితోని నువ్వు రేపొద్దున ప్రయాణం మొదలు పెట్టాలనుకుంటున్నావు. నేను ఇక్కడ దయచేసి ఒకటి ఏంటంటే, ఆడ మగ అని మాట్లాడట్లేదు. ఇంకొక లైఫ్ పార్ట్నర్తో నువ్వు జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. మొత్తంగా నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం నుంచి కొంచెం బయటకు వచ్చి ఇంకొక వ్యక్తితోనే నువ్వు సహజీవనం చేయాలి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి చివరి దాకా అనుకున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. హైఫై ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సారీ, మ్యారేజ్ అనగానే అది ఒక సెలబ్రేషన్ అనుకుంటున్నారు. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్స్, వీడియో షూట్స్, సంగీతులు, మెహందీలు, హల్దీలు, అవే నేను కాదనట్లేదు. నీకు ఉన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్లో ఓకే చేసుకుంటున్నావు. ఇక నా కాస్ట్యూమ్స్ నీ కాస్ట్యూమ్స్ మ్యాచింగ్ ఉండాలి, కొరియోగ్రాఫ్లు ఇవన్నీ ఉన్నాయి. కాస్ట్యూమ్స్ మ్యాచింగ్ చూస్తున్నారు, ఐడియాలజీ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవట్లేదు. అవును. అది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇద్దరు వాళ్ళని ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు మీరు అన్నారు, అతను బయటపడతాడా, అమ్మాయి బయటపడుతుందా, సహజ సిద్ధమైన గుణాలు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి ప్రీ కౌన్సిలింగ్లో. ఒక మదర్నో, ఫాదర్నో, బ్రదర్నో, తన నైజం ఏంటి, తనకి ఎప్పుడు కోపం వస్తుంది, తను ఎలా ఉంటాడు. నా ఉద్దేశంలో అండి 90% అందరు మంచివాళ్ళే ఉంటారు. అవును. 90% చిన్న చిన్న ఇమోషన్స్ ఇందా చెప్పాను చూడండి, మనుషులన్న తర్వాత ఇమోషన్స్ కంపల్సరీ ఉంటాయి. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, కంట్రోల్ చేసుకోవద్దు. కొంతమంది బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. కోపం వచ్చి అరిచేస్తారు, అరిచిన తర్వాత బాధపడతారు. అవును, అంతే కదా. గట్టిగా అరిచేస్తారు, కోపం వచ్చి ఏదో 4 మాటలు అంటారు, యువతల వాళ్ళకి హర్ట్ అవుతారు, కానీ వాళ్ళ తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు, బాధపడతారు. ఇలాంటి నేచర్ ఉంటుంది. ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే, ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళే ఇద్దరు సమానంగా ఉండరు. అవును. ఇద్దరు ఇష్టాలు వేరే ఉంటాయి, ఇద్దరి నేచరు వేరే ఉంటుంది, ఇద్దరు కొట్టుకుంటారు శత్రువులాగా. అలాంటిది నువ్వు టోటల్గా వేరే కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తితో నువ్వు అడ్జస్ట్ అవ్వాలంటే అడ్జస్ట్ అవ్వాలి. కలిసి ఉండాలి అంటే మాక్సిమం ఇప్పుడు నేను ఇంకొక విషయం, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మాట్లాడట్లా. నార్సిసిజంలు, దాని స్ట్రాంగ్ హెడెడ్నెస్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి కొన్ని, అవి నేను మాట్లాడట్లేదు. అవి మనం ఇంకా మన చేతిలో లేని విషయాలు అవన్నీ. ఆ 10-15% జోన్ అసలు ఐఎమ్ నాట్ టచింగ్. నేనెవరిని అది మాట్లాడడానికి. కానీ 85% పీపుల్ నువ్వు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు. చెప్పడంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు తప్పు అని నేను ఇలా చూపిస్తున్నాను, నీ తప్పు నువ్వు ఇలా చేసావు, నువ్వు తప్పు అని. తప్పు అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. తప్పు అంటే ఏంటి చెప్పండి మీ దృష్టిలో? తప్పంటే బేసిక్గా అంటే వాళ్ళు తెలియక చేసింది. మీ దృష్టిలో వాళ్ళు తప్పు చేశారు అనుకుంటారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళది కరెక్టే అనుకుంటున్నారు. అలా అది కూడా కరెక్టే అది కదా. వాళ్ళు ఒప్పు అనుకుంది మీకు తప్పు అనిపిస్తుంది, వాళ్ళు తప్పు అనుకుంది మీరు ఒప్పు అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ తప్పొప్పులు ఎన్నకుండా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు, పొద్దున సరిగ్గానే వెళ్ళారు కదా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎందుకు అలా ఉన్నాడు, అది ఏదో జరిగింది మధ్యలో. దానికి కూడా నువ్వు పాజ్ ఇవ్వకుండా నువ్వు నా మొహం చూడంగానే ఇలా ఉంటావు, నేను చెప్పింది పట్టించుకో, ఇలాంటి నాగింగ్ ఉంటాయి కదా, ఆ ఫ్రిక్షన్ తగ్గించుకోండి కొంచెం. మగవాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, ఆడవాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. మగవాళ్ళకి ఏదైనా ఛాలెంజ్ వచ్చిందనుకోండి ఆఫీస్లో కానీ ఎక్కడైనా, వాళ్ళు ఫస్ట్ వెంటనే షేర్ చేసుకోరు, వాళ్ళది పర్సనల్ ఫెయిల్యూర్గా ఫీల్ అవుతారు. అవును. ఏదో గదిలోకి వెళ్ళిపోయి ఒక సూడోకో చేసుకోవడమో, ఒక గేమ్ చేసుకోవడమో, లేకపోతే ఎవరో ఫ్రెండ్తో మాట్లాడడమో చేసుకుని అరగంట తర్వాత బయటకు వచ్చి అప్పుడు వాళ్ళే చెప్తారు వచ్చి ఆ స్పేస్ అండ్ ఇది ఇవ్వాలి, స్పేస్ కావాలి. కానీ విమెన్కి ప్రాబ్లం ఏదైనా రాగానే ఫస్ట్ వినేవాళ్ళు కావాలి, వాళ్ళకి సొల్యూషన్ వద్దు. అది కరెక్ట్. వాళ్ళకి సొల్యూషన్ వద్దు, సొల్యూషన్ ఇస్తే కోపం వస్తుంది, అవునా కదా. ఇది ఇమీడియట్గా సొల్యూషన్ కోసం అడగరు వాళ్ళు, జస్ట్ దే వాంట్ సమ్ ఒక రిసీవింగ్ ఎండ్ కావాలి, అంతే చాలు. పని మనిషి రాలేదు, ఇక్కడ ఇదేదో అయింది, అదేదో అయింది, సమ్ చెప్తూ ఉంటారు, ప్రశాంతంగా ఈ రెండు ఇచ్చేస్తే సరిపోతుంది, అంతే. వీళ్ళు వినకపోతే పక్కింటి ఆంటీకి చెప్తారు, లేదా ఫోన్ చేసి వాళ్ళ అక్కయ్యతో అన్న షేర్ చేసుకుంటారు కాబట్టి, కానీ వాళ్ళ మనసులో అయితే ఉంచుకోరు. ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. ఇది గ్రహించకుండా నేను ఇంటికి రాగానే మొదలు పెడతామని అతను, నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నా మీరు నన్ను పట్టించుకోకుండా మీ పనిలో మీరు ఉన్నారని కూడా, ఇవే జరుగుతున్నాయండి. నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ గురించే మాట్లాడుతున్నా మీతో. కరెక్ట్. అవును, నేను వేరే కొత్త విషయాలు ఏం చెప్పట్లా.
అలాగే నువ్వు ఎక్కువసేపు నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడావు, మీ అమ్మతో మాట్లాడావు. ఇప్పుడు భార్య ఫోన్లో ఎంతసేపు మాట్లాడాలో భర్త చెప్పచ్చా అండి, చెప్పండి. ఆహా. ఫోన్లో నువ్వు 2 minutes కంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడద్దు అని కాదు, 2 minutesలో కట్ చేసి పెట్టేయాలి అని ప్రతి మెజరు, ప్రతి బట్టలు వేసుకునే బట్టలు మొదలుకుని అవును, భర్త చెప్తూ ఉంటే దాన్ని ఏమంటారండి, కంట్రోల్ కాకపోతే? కంట్రోల్ అది. కంట్రోలే కదా. అవును. అలా కష్టం కదా, చాలా కష్టం. ఎలా డీల్ చేయాలి మరి? ఏం చెప్పాలి భార్య, ఏం చెప్పాలి? అది అన్ని ఒక ఇన్సిడెంట్ల క్రమం అయ్యాక ఏమండి నేను మీతో మాట్లాడాలి, అవును. ఈ మధ్య నేను నోటీస్ చేస్తున్నాను, అలా బెటరా? అంతే, కమ్యూనికేషనే. కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. కమ్యూనికేట్ చెయ్యట్లేదు చాలామంది, ఇక్కడ పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, అది అలా అలా ఉండి 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 ఒక్కసారి బయటకు వస్తుంది. అలా కాకుండా మామూలుగా కమ్యూనికేషన్, ఇప్పుడు వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ తెలుసు, వాళ్ళ మంచి మూడ్ తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసు. నేను అందుకనే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ముట్టుకోవట్లేదు. మీరు చెప్పిన ఇదే సిచ్యువేషన్ తెలిసిన వాళ్ళలోనే అతను, ఆ అమ్మాయి అసలు ఎవరితో ఫోన్లో మాట్లాడడానికి వీల్లేదు. 30 ఏళ్ళు అయింది పెళ్ళై, అబ్బో, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా 5 నిమిషాలకు మించి ఫోన్లో మాట్లాడకూడదు. ఏం చేస్తుంది ఈ ఏజ్కి? ఇంకా తను ఏం చేయగలుగుతుంది? చాలా అదే అంటే ఇది ఇండివిజువల్స్ యాటిట్యూడ్ స్వప్న. వీ కెనాట్ జనరలైజ్ దిస్. అవును. ఇప్పుడు ఒక ఇంట్లో జరిగినది ఇంకో ఇంట్లో కాదు, ఇంకో రకమైన ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఈజ్ ప్రాబ్లం, దాని ఫార్మాట్ మారచ్చు, దాని స్ట్రక్చర్ మారచ్చు, కానీ సమస్య ఉంటుంది. దాన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి అనేది నీ విద్వత్తు, నీ సమయము, నీ దేశకాలమాన పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం. అతనికి ఎవరైనా చెప్తే వింటారు అనే వాళ్ళు ఉంటారుగా ప్రతి వాళ్ళకి జీవితంలో, వాళ్ళతో చెప్పించడానికి ట్రై చేయాలి. అది కొన్ని ఉంటాయి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ వెతుక్కోవడం అనేది విజ్ఞత, వివేకం, తెలివి. అంతే. జీవితాన్ని నాశనం చేసుకోవాలి. పర్సనల్గా తీసుకుని బాధపడిపోవడం, లేదు ఏదో కోపం చూపించి ఉక్రోషంగా వెళ్ళిపోవడం కూడా సొల్యూషన్ కాదు. ఇంకొకటి కూడా చెప్తా ఇక్కడ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, పెద్ద ప్రాబ్లమ్సే. ఇప్పుడు భర్త ఉన్నాడు, అతని ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చిందమ్మా, జాబ్ పోయింది, లేదు వ్యాపారం చేస్తున్నాడు నష్టం వచ్చింది, అతన్ని నానా మాటలు అని హింసబెట్టి నీకు చేత కాదు, నువ్వు ఇంతే అనొచ్చా? అప్పుడు భార్య ధర్మం ఏంటంటారు? సపోర్ట్ చేయాలండి, సపోర్ట్ చేయాలి. If she is earning, మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు మనిషి మారలేదు కదా స్వప్న, సిచ్యువేషన్ మారింది. డబ్బుదే ఉంది, వాళ్ళు ఉంటుంది, రేపు ఉండదు, వాళ్ళు ఉండదు, రేపు వస్తుంది. కానీ మనిషి అనే మనసు అనేది అట్లా కాదు కదా. జీవితం ఎంత మనకి ఇచ్చింది భగవంతుడు, ఇంత చిన్న జీవితాన్ని ఇలాంటి ఆవేశాలు, ఈగోలు, ఫ్రిక్షన్లు వీటితో పాడు చేసుకుంటామా? ఆనందంగా చేసుకోవడానికి ట్రై చేసుకుంటామా? మంచి పాయింట్ యాక్చువల్లీ. ఇట్స్ నేను ఒక సేయింగ్ నేను ఫాలో అవుతా, అది అందరికీ చెప్తాను కూడా. నేను ఎక్కడో చదివాను ఇది, లైఫ్ ఈజ్ లైక్ ఎ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ద లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్. ఎంత అద్భుతమైన కొటేషన్. జీవితాన్ని ఒక పాట అనుకుంటే దానికి సాహిత్యాన్ని భగవంతుడు ఇచ్చేశాడు. నువ్వు ఎక్కడ పుడతావో తెలియదు, ఏ తల్లిదండ్రులకు పుడతావో తెలియదు, రిచ్ ఇంట్లో పుడతావా, బీదింట్లో పుడతావా, ఏ కులం, ఏ మతం, ఏ దేశం, ఆడ మగ కూడా తెలియదు. పుట్టేదాకా మనకి తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ బై గాడ్. నేను భగవంతుడిని బాగా నమ్ముతాను, ఫిలాసాఫిక్గా ఉంటాను, నమ్ముతాను. ఐ మీన్ ఆ స్పిరిచువల్ పాత్లో ఉన్నాను నేను. సో అలాంటప్పుడు పుట్టిన తర్వాత మాత్రం మన డ్యూటీ, హౌ బెస్ట్ వీ కెన్ మేక్ దట్ లైఫ్ బ్యూటిఫుల్, ఎంత బాగా మనం దాన్ని చేసుకోగలం, రిలేషన్షిప్స్ ఎలా పాటించగలం, దాన్ని మనం ఆ ఇచ్చిన సాహిత్యానికి మంచి సంగీతాన్ని మనం సమకూర్చుకోగలగనేది మన చేతిలో ఉంది. బ్యూటిఫుల్. ట్రాజిక్ చేసుకుంటామా, హాయిగా ఆనందంగా పాడుకుంటామా అనేది మన చేతిలో ఉంది. సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అవతల వచ్చేవాళ్ళు మనకి అట్లా ఉండాలి కదా. అంటే నీకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళని నీతో పాటు ఆనందంగా ఉండేలాగా ఉంచుకో. లేదు అంటే వాళ్ళు ఆ 10%లోకి వెళ్ళిపోతారు. నేను చెప్పేది 90%. ఇది మాత్రం ఖచ్చితంగా పాసిబుల్. మేము ఎన్ని చూసాం స్వప్న, ఎన్ని సిచ్యువేషన్స్ చూసాము, మేము ఇద్దరము చూసిన సిచ్యువేషన్స్ మేము చూడంగానే చాలా హ్యాపీ కపుల్, లవ్ బర్డ్స్, చాలా ఆనందంగా ఉన్నారు, ఇద్దరు బాగుంటారు, చూడ్డానికి సెట్గా ఉన్నారు అనుకో. మా వెనకాల ఎన్ని సుడిగుండాలు ఉన్నాయి, ఎంత లైఫ్ చూసాము, ఎన్ని మాటలు విన్నాము. వాళ్ళని తిట్టుకున్నారు ఎప్పుడైనా? మేమిద్దరం తిట్టుకోలేదు, మా ఇద్దరికి అసలు ఎప్పుడు తిట్టుకోవాల్సిన గ్రేట్ బ్లెస్సింగ్ అండి. బ్లెస్సింగ్ అంటే బ్లెస్సింగ్, మామూలుగా కాదు. విసుక్కొని కూడా విసుక్కోలేదు. ఇంకా నేనన్నా ఎప్పుడైనా నా హెల్త్ రీత్యా అంటే హెక్టిక్ అయిపోయి మనకి విమెన్కి ఉండే కొన్ని ఇష్యూస్లో ఒకప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడైనా నేను నీరసించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రదీప్ గారు అయితే ఇవాళ దాకా విసుక్కొని కూడా విసుక్కోలేదు. బా, ఎంత బంగారు కొండ అండి అసలు. విసుక్కోలేదు. అంటే అది
బ్లెస్సింగ్ అది మామూలు బ్లెస్సింగ్ అది. మీరు చెప్పండి, ఇప్పుడు విసుక్కున్నా ఎప్పుడైనా ఒకవేళ విసుక్కున్నా డల్గా ఉన్నా మనము ఎలాగా వాళ్ళని సొలేసి ఇవ్వగలమని చూడాలి తప్ప నాకు ఇంకా నువ్వు నన్ను షాపింగ్కి తీసుకెళ్ళలేదు, నా పుట్టినరోజుకి నువ్వు చీర కొనలేదు ఏంటండి. చిన్నపిల్ల ఆటలని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ చిన్న చిన్న వాటి దగ్గరే గొడవలు పడి విడిపోతున్నారండి బాబు పిల్లలు. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం మెజర్ చేసుకుంటామండి, మనకేం కొనిపెట్టారు, ఏమి ఇచ్చారు, ఏం చేస్తారు. తన నీ కోసం ఏం మారాడు చెప్పు, లేకపోతే తన నీ కోసం ఏం మారని చెప్పు అని అడిగే రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు చుట్టూ. వాట్ చేంజెస్ హ్యాస్ హీ మేడ్ ఫర్ యూ, యూ టెల్ మీ. వాట్ చేంజెస్ హ్యాస్ షీ మేడ్ ఫర్ యూ, నో షీఈస్ డూయింగ్ హర్ ఓన్ థింగ్ అని అనేవాళ్ళు ఉంటారు. బట్ అల్టిమేట్లీ మనం ఆ బంధాల్లోకి ఎందుకు వచ్చా అది గుర్తు చేసుకుంటే దట్ కోర్ రీజన్ అది అది మేము ఎన్ని విని ఉంటాం అలాగా. మీరు అన్నారు చూడండి ఇందాక, ఆయన హీరో, అందరు హీరోయిన్స్తో చేస్తారు, అమ్మాయిలతో దగ్గరగా ఉంటారు అన్నీ. అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మీకు చెప్పారా, ట్రై చేసి ఉంటారు. మీకు చెప్పారా? చాలా వచ్చాయి. నవ్వి గ్రేస్ఫుల్గా నవ్వి పక్క నుంచి వెళ్ళిపోవడమే తప్ప మన రియాక్షన్ అనేది ఎక్కడా లేదు. రెస్పాండ్ అవ్వడమే నాకు ఉంది. నో రియాక్షన్, ఓన్లీ రెస్పాన్స్. అది రెస్పాన్స్ ఎలా ఇస్తాను, నేను గ్రేస్ఫుల్గా ఇస్తాను. బికాజ్ ఐ నో ద ఫ్యాక్ట్స్. నాకు తెలుసు, ఇండస్ట్రీ తెలుసు, ఆయన తెలుసు. ముఖ్యంగా ఇండస్ట్రీ ఎందుకు నాకు, మా ఆయన తెలుసు కదా నాకు, ఇంకొకరు ఎందుకు నాకు అసలు. ఐ నో హిమ్. అండ్ మా పిల్లలిద్దరు, వాళ్ళిద్దరు అసలు వండర్స్. అంటే పిల్లలని చెప్పుకోవడం కాదు, ఇంత కష్టాల్లో వాళ్ళిద్దరు స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ మా ఇద్దరికి. వావ్. మాకన్నా మెచ్యూర్డ్ ఇద్దరు. అది బ్లెస్సింగ్. మమ్మల్ని చూస్తూ పెరిగారు. ఎవరో అడిగారు పేరెంటింగ్ అంటే ఏంటి అని, పిల్లల్ని పెంచడం అంటే. పిల్లల్ని పెద్ద పెంచేదేం లేదండి, మనం ఉండడమే పేరెంటింగ్ అని చెప్పాను. మనం ఉండడమే పెంచడం, అంతే. మనం ఎలా ఉన్నాం పిల్లలు అలాగే తయారవుతారు, అంతే. మనమే హీరోయిన్లు పిల్లలకి, వేరే కాదు. అది ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి బాగుంటాయి అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నేను అనుభవించి నేను జర్నీ చేసి చెప్తున్నా. 36 ఏళ్ల మా మ్యారీడ్ లైఫ్లో మేము ఎంతో క్యాన్వాస్, మేము ఎంతో చూసాం కదా, ఎన్నో చూసాం కదా. అన్ని సందర్భాల్లో కూడా ఎలా ఈక్విలిబ్రియం పాటించాలి. కోపం రాకుండా ఉండదు, కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఈయనేంటి ఇలాగా నష్టపోయే పని చేస్తున్నారు అనిపిస్తుంది, కన్సర్న్ వస్తుంది. నేను అడుగుతాను, అయ్యో మళ్ళీ ఎలాగా, మనం ఇంత మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే కష్టం కదా అని అనే సందర్భాలు. ఏం పర్వాలేదు, వీ హ్యావ్ దట్ వే టు కమ్అవుట్ అనే ఏదో ఆయన చెప్తారు, నేను కన్విన్స్ అవుతాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైం. ఇప్పుడు అంటే ఈ మొత్తం జర్నీలో ఎంత బంధాలు, మంచి బ్యాలెన్స్ లైఫ్ ఈ ఆశ్రమ స్టేజ్లో మీరు పాటిస్తున్నా మీకు ఇంత స్వజ్ఞానం ఉంది మీ గురించి, మీకు జీవితం గురించి. అసలు ఎందుకు పుట్టాను అలా తాత్వికమైన ప్రశ్నలు పుట్టినప్పుడు వాట్ యూ ఫీల్ ఇస్ అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు సెటిల్ అవుతారు, వాళ్ళ చదువులు అయిపోయాయి, మనం కూడా ఉండడానికి ఒక ఇల్లు ఉంది, ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ కొంత వెనకేసుకున్నాం, పెన్షన్ వస్తుందో ఏదో ఒకటి ప్రతి వాళ్ళకి. అప్పుడు వాట్ షుడ్ దే సర్చ్ యాజ్ అ డీపర్ మీనింగ్ ఆఫ్ లైఫ్? అందరికీ ప్రేమను పంచడమా? నేనే ఆప్షన్స్ ఇచ్చేస్తాను మీకు. అందరికీ ఉపయోగపడాలంటారు, అది చచ్చినట్టు ఉపయోగపడాలా ఉదాహరణకి? లేదు అసలు నువ్వు నీ వంతు బాగుంటే చాలు అని అంటారా? లేదు నిజంగానే ఒక ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళిపోయి అలౌకిక ప్రపంచాల్లో ఏమున్నాయి, ధ్యాన సాధన 4 లక్షల మంత్రాలు చేస్తే ఏమొస్తుంది, ఇది శోధించాలా? లేకపోతే ఏమీ లేకుండా ఇలాగే మంచిగా ఉంటూ అందరితో చచ్చిపోవాలా? హ్యాపీగా జీవితాన్ని చివరి క్షణం వరకు ఇచ్చిన ప్రజెంట్ని ఒక గిఫ్ట్ లాగా చేసుకొని, పాస్ట్ ఏమీ క్యారీ చేయకుండా, ఫ్యూచర్ గురించి భయపడకుండా. మీరు ఎంత అందమైన జీవితం గురించి చెప్పారు ఇప్పుడు. ఏ చింత లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి హ్యాపీగా వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, ఫుల్ఫిల్మెంట్ ఉండి. ఎంతమంది ఉన్నారు స్వప్నాలాగా? పిల్లలు వదిలేసి ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు, అనారోగ్యంతో ఉంటే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు. మనం ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు. అది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా మనకి. ఆ గ్రాటిట్యూడ్తోని మీరేం చెయ్యక్కర్లా, మీరేం స్పెషల్గా వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చినట్టుగా హాయిగా రిలాక్స్డ్గా ఉండండి, రిలాక్స్ అవ్వండి. కొంత టైంకి మీకు ఏమనిపిస్తుంది, అరే నాకు ఇంత సమయం ఉంది, నెక్స్ట్ వేరే ఆలోచన వస్తుంది. జీవితంలో ఎన్నో ఉంటాయి, ఎన్నో అనుకుని ఉంటాం చిన్నప్పటి నుంచి, అవి గుర్తుకొస్తాయి. అది చేయొచ్చు కదా నేను ఇప్పుడు. వై షుడ్ ఐ స్టాప్? హూ ఈజ్ స్టాపింగ్ మీ? అవును, పాట ఉంది, పాటను నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చుగా, ఇంకేదైనా చేసుకోవచ్చు కదా. నేనేమంటున్నా అంటే ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని. అందుకని ఎప్పుడూ ఆక్యుపైడ్గా ఉండాలి. మనకి ఫిజికల్గా శక్తి ఉన్నంతసేపు ఫిజికల్గా ఆక్యుపైడ్ అయి ఉండాలి.
మైండ్ కూడా ఆక్యుపై అయిపోయి ఉండాలి ఎప్పుడు. నేనైతే అలాగే ఉంటాను. నాకు కూడా వస్తుంది ఒక్కోసారి, అంటే నాకు కూడా అంటే ఇంత హెక్టిక్. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2 years నుంచి ఐఎమ్ ఆన్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్తోని ఇంకా అసలు నాకు ఊపిరి సలపకుండా ఉంటుంది. ఎందుకు స్టార్ట్ చేశారు? ఏం సాధిద్దామని? అదే చెప్తున్నాను. అల్టిమేట్ చెప్పారు కదా, దిస్ వుడ్ బి ద అల్టిమేట్ ప్రాజెక్ట్ ఫర్ అస్. ఇంకా మేము నెక్స్ట్ చేసేది ఏం లేదు. అంత పిల్లలకి మేము ఇద్దరం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో ఉన్నాం కదా. ఈ జనరేషన్లో మార్పు రావాలి అంటే మీరు ఇప్పుడు మనం ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నామా, సొసైటీలో మార్పు వచ్చింది, సోషల్ మీడియాలు ఎక్కడికి పోయినా ఇదే, మన వీటి ద్వారా వీళ్ళకి ఇది వస్తుంది అది వస్తుంది, మంచి చెడు చెప్పడానికి లేదని. ఎక్కడ పడాలి ఈ బీజం అంటే స్కూల్ లెవెల్లో పడాలి పిల్లలకి చిన్నప్పుడే. ఎట్లా అంటే తల్లిదండ్రులేమో పిల్లలకి ఫీజులు కట్టడాలు, ఈఎంఐలు కట్టుకోవడాల్లో బిజీ, టీచర్లేమో సిలబస్ కంప్లీట్ చేయడంలో బిజీ, స్కూల్ మేనేజ్మెంట్లు మేనేజ్ చేయడంలో బిజీ. పిల్లలకి మంచి చెడు చెప్పడానికి కష్టంగా ఉంది. అంటే సోషల్, మ్యాథ్స్, సైన్స్ చెప్తున్నారు, వాళ్ళు గ్రేడ్స్ తెచ్చుకుంటున్నారు, రేపు పొద్దున్న హై స్టేజ్కి వస్తున్నారు, సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఐఏఎస్లో అవుతున్నారు చాలామంది. కానీ కొంతమంది అక్కడి నుంచి కింద పడుతున్నారు మళ్ళీ. అదే కదా. ఇప్పుడు ఈ రోజున మనం ఆదర్శంగా తీసుకున్న ఒక గొప్ప ఆఫీసరో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తో నెక్స్ట్ వారం హెడ్లైన్స్లో వస్తుంది ఒక అవినీతో, అరాచకమో, ఒక ఇల్లీగలో ఏదో పడ్డాడని. ఎందుకు అవుతుంది ఇది అని ఆలోచిస్తే బేసిక్ ఫౌండేషన్ వాల్యూ బేస్డ్ లేదు వీళ్ళకి, వాల్యూ ఎడ్యుకేషన్ లేదు. అంటే ముక్కును బట్టి మార్కులు తెచ్చుకుని వెళ్ళిపోవడం తప్ప మనకి అసలు బేసిక్ వాల్యూస్ ఉంటాయి చూసారా, ఆ కోర్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి పిల్లల కోసమే స్పెషలీ ఫిల్మ్స్ చేస్తున్నాము. అమేజింగ్. వీఆర్ కమింగ్ అప్ విత్ అ ప్రాజెక్ట్. అది ఇంకా ఏప్రిల్లో లాంచ్ అయినప్పుడు వి విల్ అనౌన్స్ దట్. అది పిల్లల కోసం ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే ఇట్స్ అ పర్పస్. మనకి నేను చెప్పా కదా, శక్తి ఉన్నంత వరకు, మనకి భగవంతుడు ఫిజికల్గా మెంటల్గా శక్తి ఉన్నంత వరకు మన వంతు మనం చేస్తూనే ఉండాలి. మనసుకి ఇష్టమైన పని, ఇష్టం లేని పని చేయమని చెప్పట్లేదు. మనసుకి ఏది ఇష్టమో అది చేయండి. మీకు ఇలాంటి సేవ ఇష్టం లేదు, మీకు ఎంత అద్భుతమైన గాత్రం ఉంది, మీరెందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకూడదు, మీరెందుకు కచేరీలు చేయకూడదు, మీరెందుకు 10 మందికి నేర్పించకూడదు? అసలు సపోజ్ ఏం చేయాలని లేదనుకుంటారు, తప్పంటారా? హ్యాపీగా పడుకోండి తిని, అంతే. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? అదే హ్యాపీగా తిని పడుకోండి. ఇంకొకటి కూడా చెప్తాను స్వప్న, నేను ఎప్పుడు ఒక కొటేషన్ ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాను, వయసులో పెరగడం కాదు ముఖ్యం, జీవితంలో ఎదగడం ముఖ్యం అని. మనం ఏమి చేయకుండా తిని పడుకున్నా నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వచ్చేస్తుంది. అవును. నేను మరి జీవితంలో ఎదగాలి కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటే నాకు ఒక సంతృప్తితో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. అవును. ఏటి పక్కన గులకరాయి కూడా 1000 ఏళ్ళు ఉంటుంది, తాబేలు కూడా 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉంటుంది. దానికి మనకి తేడా ఏంటి? అంతే కదా. మనకు ఒక పొటెన్షియల్ ఉంది, మనకు ఒక కెపాసిటీ ఉంది, ఒక భగవంతుడు ఒక విచక్షణ ఇచ్చాడు మనకి. మీదంటూ ఒక బ్రాండ్ వదిలి వెళ్ళాలి కదా రేపొద్దున. అంతే. మరి ఆ బ్రాండ్ వదిలి వెళ్ళడానికి అన్ని ఎఫర్ట్స్ అని ఆ డైరెక్షన్గా పెట్టి, ఎందుకంటే మీకు యు ఆర్ బ్లెస్డ్, లైక్ మీకు అంత ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఏమీ లేని వాళ్ళు నాకు ఇది లేదు, ఇది ఉంటే నేను చేయగలుగుతాను అనుకుంటారు. మనకు ఉంది కదా. రిటైర్ అయిపోయిన ఒక బ్యాంక్ ఎంప్లాయీ, పెన్షన్ వస్తుంది, మంచిగా ఒక అకౌంట్లో ఒక అమౌంట్ ఉంటుంది, హెల్త్ ఉంది, 62 ఏళ్ళు వచ్చినాయి, ఇంట్లో కూర్చుని నేను ఇదేంటి నాకు బోర్ కొడుతుంది, లేకపోతే ఇది చేస్తాను అది చేస్తాను. బోర్ ఎందుకు కొట్టాలి? నీకు ఇంకా శక్తి ఉంది, నీకు ఇంకా ఏదో ఒక సేవ చేయొచ్చు కదా. అవును, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఎంగేజ్ అయిపోయిన కొద్దీ మనకి మనము ఒకటి యంగ్ అవుతాము, 2 ఎంగేజ్ అవుతున్న కొద్దీ యంగ్ అయిపోతాం. అంతే. ఇప్పుడు మేము వెళ్ళట్లా స్మార్ట్ జోడీకి. అసలు మీరిద్దరూ నిజంగా, మీరు నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ మీరు ఇబ్బంది పెట్టచ్చు మమ్మల్ని. ఏం ఇబ్బంది పెట్టదు, అడగండి. మీరు నిజంగానే విత్ నో మేకప్ మీరు ఇంత థళథళలాడే తెలుపు అబ్బా అన్నట్టు ఎలా ఉన్నారు చెప్పండి. ఏం లేదు. అంటే తెలుపు అంటే నలుపు ఉండకూడదని కాదండి, యు ఆర్ గ్లోయింగ్ వెరీ న్యాచురలీ. ఏవో మీరు చిట్కాలో పాటించుంటారు. లేదు అంటే లేదు అని నేను చెప్తాను, అది అబద్ధం కాదు. రోజు అలోవెరా రాసుకుంటా. అదే సార్, నిల్ మెయింటెనెన్స్, అదే సీక్రెట్. మై సింప్లిసిటీ ఈజ్ మై ఆర్నమెంట్, నా కంటెంట్మెంట్ సీక్రెట్. అంతే. నేను కంటెంట్మెంట్ ఉంటే అసలు కీ అండి. ఉన్న దాంతో ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లేదని బాధపడద్దు, ఇంకోళ్ళతో కంపేరే చేసుకోవద్దు అసలు. అలా చేసుకుంటే మనం ఒక సెకండ్ కూడా ఉండలేము భూమి మీద. మనం అంటూ కంపేర్ చేసుకుంటే మనకన్నా తక్కువ వాళ్ళు, లెస్ ప్రివిలేజ్డ్ వాళ్ళని మనం కంపేర్ చేసుకుని అయ్యో మనం ఇంత బాగున్నామని ఒక గ్రేట్ఫుల్గా ఉన్నామంటే ఇంకా ఉత్సాహం ఉంటుంది.
సచ్ ఎ బ్యూటిఫుల్, ఎంత పరిపక్వమైన సంపూర్ణమైన స్థానంలో ఉన్నారు సరస్వతి గారు నిజంగా. మీరు ఐ థింక్ యూర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ చాలామందికి. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత లాంగ్ కాన్వర్జేషన్స్ అంటే నాకైతే మీతో కలిసి అది ఎక్కడ కుదురుకుంటుందో తెలియదు. ఒక సిరీస్ చేయాలండి, రోజువారీ సమస్యలు తీసుకొస్తాను నేను. ఇలా ఇలా అవుతోంది, ఫుడ్ విషయంలో గొడవలు, ఇంకేదో విషయంలో ఖర్చుల విషయంలో గొడవలు, ఎలా పరిష్కరించుకోవాలి అని ఒక మాన్యువల్ లేదండి. అవును, లేదు, మాన్యువల్ ఉండదు కూడా. ఎలా ఉంటుంది అంటే కనీసం ఒక గైడింగ్ మాన్యువల్ ఉండాలి కదండి. ఇప్పుడు తప్పడు లాంటి ఒక ఎక్స్ట్రీమ్ చూసాము, అది తప్పు రైట్ అని అండలే, కొంతమందికి అది రైట్ అయిండొచ్చు. మరొక చోట బాగా దెబ్బలు తింటున్న భార్యలు చూస్తున్నాం, తాగొచ్చి కొడుతున్న భార్యలు చూస్తున్నాం. సో ఈ ఫెమినిజము ఈ ఇవల్యూషన్లో ఉన్న టైంలో నార్మల్ మనలాంటి మధ్యతరగతి వ్యక్తులందరూ కూడా అన్వయించుకోవడానికి ఏ విధమైన మీరే 2 చెప్పారు, 2 పోల్స్ చెప్పారు. ఒకటి జస్ట్ ఒక తప్పడు, ఇంకొకటి తాగొచ్చి నిరంతరం కొట్టేవాడు. ఇది ఎక్స్ట్రీమ్. దట్ షుడ్ బి అడ్రెస్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. దీనికి ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్. ఒక 90%లోకి ఇది వస్తుంది, రైట్, ఆ 10%లోకి అది వస్తుంది. వి కాంట్ జనరలైజ్. ఐ నో ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ వ్యక్తి యాటిట్యూడ్ని బట్టి మనము ఏమన్నా వాళ్ళకి ఐ థింక్ మార్గం చూపించు. మీరు అద్భుతంగా మీ ప్రకృతిని మీరు తెలుసుకున్నారు, మీ సహజ స్వభావాన్ని ప్రకృతిని తెలుసుకున్నారు కాబట్టి you were able to be that best self of yours with your husband and with your family and for the society. ఆ అవకాశం అందరికీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. అంటే పేషెన్స్, ఎవరికి వారు కొంచెం పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఉండడం లేదు. నా దగ్గర పేషెన్స్ ఉంది, మీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఓపిక ఉంది. ప్రెషర్ ఏంటి, ఆ ఓపిక ఉంది. ఓపికని బట్టి ఉంటుంది. అలా అని చెప్పి నేనేదో అన్ని లోపల పెట్టుకుని నేనేదో కుమిలిపోయి అలా ఏం లేను. నేను ఒకప్పుడు ఇన్హిబిషన్స్తోని అలా బిడియంగా అలా ఉన్నాను. కానీ వన్స్ నేను యాంకరింగ్లోకి వచ్చిన తర్వాత చెప్పా కదా, మాటగా చేరు ఎక్కువైందని. ట్రైనర్ని అయిన తర్వాత ఇంకా వచ్చింది. ఒక్కొక్కళ్ళని నేను పర్సనల్ కౌన్సిలింగ్స్ చేస్తాను. ఎన్నో చూశాను, ఎంతోమంది. ఎందుకు అలా మాట్లాడుతున్నాను, ఇన్ని విషయాలు నేను ఎలా చెప్తున్నానంటే నేను నా చుట్టూ ఉన్నవే. నేను బుక్స్లోంచి తీసుకొచ్చి కొటేషన్స్ చెప్పను, నేనేమి అవేమి మాట్లాడను. నా అనుభవాలు నా జీవితంలోవి నా చుట్టుపక్కల జరిగేవి మాత్రమే చెప్తాను. అది బ్యూటిఫుల్ అండి. అసలు I think you are a queen in your own right and leading by example, not for the kids. పిల్లలు ఇంట్లో చూసి నేర్చుకోవడం మాత్రమే కాదు, బయట చూసి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి సరస్వతి గారు. సో మీరు ఒక శక్తి మహిళ, మీరు కూడా శక్తి అనే ఆర్గనైజేషన్ పెట్టారు. అండ్ చాలా మంది విమెన్ని యూఆర్ ఎంకరేజింగ్ టు బీ దర్ బెస్ట్ సెల్ఫ్స్. ఇంతకీ ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్, ఐడల్ ఉమెన్స్ బ్రెయిన్ ఐ ఫీల్ ఈజ్ టైలరింగ్ షాప్. బట్టలు పిచ్చుందా మీకు? చాలా చెప్పండి. మామూలుగా లేదు, మామూలుగా లేదు. చాలా ఇష్టం శారీస్ అంటే. ఎన్ని ఉన్నా అస్సలు వద్దు, ఇంకా కొనొద్దు అనుకుంటాను, చాలా గట్టిగా అనుకుంటాను. బట్ వెళ్ళి ఒక్కసారి చూసారంటే టెంప్ట్ అయిపోతాను. అదే మాత్రం అవ్వాలండి, అది కూడా లేకపోతే ఎలా చెప్పండి. దానికి తగ్గట్టు ఈయన ప్రదీప్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఓ శారీ తీసుకొస్తారు. అక్కడ చూశాను, నీకు బాగుంది అనిపించింది, ఆయన తెచ్చింది కూడా కట్టేసుకుంటాను. నాకు అలాగా శారీ అంటే ఇష్టం అంతే, బేసిక్గా చాలా ఇష్టం. బట్టలు పిచ్చి. కొత్త దశలు ఉండనేను, కట్టేసేయాలి వెంటనే, దాచుకోవడం ఉండదు. అదే మరి మజా లైఫ్లో. వంటలు కూడా చాలా బాగా చేస్తారని తెలుసు నాకు, ప్రదీప్ గారు చెప్పారు. అవును, మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం రేపు మేము. రండి, వచ్చేసేయండి, మొత్తం ఎంటైర్ టీమ్ వెల్కమ్. సచ్ ఎ హోల్ కంప్లీట్ ఉమెన్ యు ఆర్ సరస్వతి గారు. మిమ్మల్ని కొన్ని పార్శ్వాలు, మీ అప్రోచ్, మీ ఆలోచనలు తెలుసుకోవడం మాకు చాలా అదృష్టం ఇవాళ. సో మళ్ళీ అవకాశం ఇస్తే మీతో మరిన్ని మాటలు కొనసాగించాలని మా కోరిక. లాస్ట్లో కలిసి ఇద్దరు పాట పాడదాం. అమ్మో, మీతోనా? నేనా? ప్లీజ్ పాడచ్చు. కానీ మీరు ఒక పాయింట్ మర్చిపోయారు. ఇప్పుడు చుట్టుపక్కల అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు మమ్మల్ని. స్మార్ట్ జోడీలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు, ఈ చిన్న ఏజ్ వాళ్ళతోననేసి అడుగుతున్నారు. మీరు చిన్న ఏజ్ కాబట్టి నేను అనుకున్నాను, అందుకే అడగలేదు. అయ్యో బాబాయ్, అసలు ఎక్కడికి వెళ్ళినా ఎంతమందో ఇలాగా కనుబొమ్మలు ఎత్తి మీరు చేస్తున్నారు అని. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ టెలికాస్ట్ తర్వాత ఇప్పుడు అందరూ మమ్మల్ని మీకోసమే చూస్తున్నాం అని చెప్తున్నారు చాలా మంది. అవును, అది చాలా పెద్ద వరం అండి. యాక్చువల్లీ టు సీ హ్యాపీ కపుల్ ఈజ్ ఎ గిఫ్ట్ దీస్ డేస్. కాబట్టి మీరు చెప్పే మంచి మాటలు కావాలి అన్నారు ఆయన, అందుకని ఓకే వస్తాను. నేను అసలు రానని చెప్పాను, అస్సలు ఒప్పుకోలేదు. బట్ దే కుడ్ కన్విన్స్. ప్రదీప్ గారికి ఇష్టం బాగా, ఆయనకి ఇష్టమైనప్పుడు మరి ఇంకా తప్పదుగా, అందుకని ఓకే అన్నాను. సో మీ స్మార్ట్ జోడీ ఎల్లప్పటికీ అలా కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారికి మీకు మీదే ఒక పాట వింటాను నేను.
మాయామోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది మాయామోహము మానదిది మొలచిన దేహము ముడియుటకును సరి తలచిన దైవము తనలోనే ఇలలో శ్రీ వెంకటేశ నీ కరుణ కలిగెను మాకెంతో ఘనతే కలది మాయామోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే పాడారు నా కోసం. అయ్యయ్యో భలేవారే. థ్యాంక్ యూ. గ్రేట్ ఆనర్, ప్లెజర్ టు మీట్ యూ అండ్ నో యూ మోర్. ఇంకా తెలుసుకోవాలని చాలా ఉన్నాయి, నేను తవ్వి తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. నేను అసలు అంత ఇంటర్వ్యూ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు నాకు తెలుసు, బట్ మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.